లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బాల్యము నుండి వీటన్నిటినీ నేను అనుసరించుచూనే ఉన్నానా నేను. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగానున్నది. నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అతని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పాను. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, ఆయన, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళలో ఈ వ్యక్తి ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఇతడు ఒక అధికారి. ప్రాయం కూడా పెద్ద ప్రాయమేం కాదు, తక్కువ వయస్కుడు. ఒక అధికారం కలిగినవాడు అండ్ డబ్బు కూడా సమృద్ధిగా కలిగినవాడు. బాగా వినండి, కొన్ని విలువైన మాటలు మీకు అందించి నేను ముగిస్తాను. ఇతను యేసు ప్రభు గురించి విన్నాడు. ఓ రోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. చాలా మంచి ప్రవర్తన కలిగిన వాడు అని ఇతని ఫీలింగ్. ఇతడు ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి ఆజ్ఞలను పాటించడంలో చాలా నిష్టగా ఉంటాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుని ప్రశంసించి మాట్లాడుతున్నాడు, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయాలి? నువ్వు నిత్య జీవాన్ని గురించి మాట్లాడుతున్నావు, బాగుంది. దానికి నేను కూడా వారసుని కావాలని అనుకుంటున్నాను. అది స్వతంత్రించుకోవడానికి నేనేం చేయాలి అనే మాట అడిగాడు. రావాల్సిన వ్యక్తి దగ్గరికి వచ్చాడు, అడగాల్సిన మాట అడిగాడు. దానికి యేసు ప్రభు మనుషుల ఆంతర్యాన్ని తెలుసుకున్నాడు గనక, మనుషులు వచ్చి ఆయన్ని ముఖస్తుతి చేస్తే వెంటనే సంబరపడేవాడు కాదు ఆయన. సింపుల్గా బ్లంట్గా చెప్పాలంటే షోలు ఆపండి అనే టైప్ అనమాట. షోలు ఆపండి అనే టైపు. దేవునికి స్తోత్రం. మనం ఏదో ఒట్టిగా పొగిడేశామని మెలికలు తిరిగిపోయి నవ్వుకునేవాడు కాదు. వచ్చిన వ్యక్తులు, వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ హృదయాలోచన అంతా ఎరిగినవాడు ఆయన. సద్బోధకుడు నన్ను ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే సత్పురుషుడు, సద్బోధకుడు. సరే కానీ ఏం చేస్తే వారసుని అవుతానన్నావుగా అని, వ్యభిచరించొద్దు, నరహత్య చేయొద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, తల్లిదండ్రుల్ని సన్మానించు అని చెప్పాడు. అని ఆజ్ఞలు ఉన్నాయి, అవి ఎరుగుదువు కదా అన్నాడు. అవి నీకు తెలుసు కదా అని ప్రభు అంటే, ఇతను వెంటనే అన్నాడు, బాల్యము నుండి వీటన్నిటినీ నేను అనుసరించుతూనే ఉన్నాను. నువ్వు ఏ ఆజ్ఞలైతే ఉన్నాయి అన్నావో ఆ ఆజ్ఞలన్నీ ఫస్ట్ నుంచి నేను ఫాలో అవుతానే ఉన్నాను. అది ఈరోజు నేను కొత్తగా వినే విషయం కాదు, నాకు చిన్ననాటి నుంచి ఆ సంగతులు తెలుసు, నేను వాటిని అక్షరాలా ఫాలో అవుతున్నాను అన్నాడు. దానికి యేసు ప్రభు అడ్డు చెప్పలా. ఎక్కడ ఫాలో అవుతున్నావు, మిన్నా అని ఏడ చూస్తున్నావు నువ్వు అనలా. ఎక్కడ ఫాలో అవుతున్నావు, నువ్వు ఫలానా రోజు వ్యభిచరించావు కదా అనలా. అవన్నీ నేను ఫాలో అవుతానే ఉన్నాను అంటే నిజమే అన్నట్టు ప్రభు వాటి విషయంలో మౌనం అయ్యాడు. ఆయనను నీకు ఇంకొకటి కొదువుగా ఉందన్నాడు. ఏమిటది అంటే, నీవు ఈ ఆజ్ఞలను పాటిస్తూనే ధనమును ప్రేమిస్తున్నావు. ధనమును ప్రేమించేవాడు ప్రేమ విషయంలో సరైన వాడుగా ఉండడు. ఎందుకంటే ప్రేమ ఉన్నదనుకో మన దగ్గర ధనం ఉండదు.
ధనం ఉండాలంటే ఈ ప్రేమ గేమ తీసి పక్కన పెట్టాలా, సెంటిమెంట్లు తీసి పక్కన పెట్టి గుండెను బండ రాయి చేసుకుంటే కానీ డబ్బు మన దగ్గర ఉండదు. స్తోత్రం. కాబట్టి ధనం నీకు విస్తారంగా ఉంది అంటే నువ్వు భేదాబిక్కిని దరిద్రులను కనికరించేటువంటి కనికరం అయితే నీ దగ్గర లేదు. కాబట్టి నీకున్న ఆస్తిని అమ్మి, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని అతనితో చెప్పాడు. అతను మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా, అంటే ఇబ్బంది పడ్డాడు, అతను ఫీల్ అయ్యాడు. నేను 5 మంచి విషయాలు చేస్తా ఉన్నాను, వ్యభిచరించలేదు, దొంగెలలేదు, అబద్ధ సాక్ష్యం పలకలేదు, నరహత్య చేయలేదు, తల్లిదండ్రులని తృణీకరించలేదు, ఆజ్ఞలన్నిటినీ నేను పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నా. కాకపోతే డబ్బు మాత్రం కలిగి ఉన్నా. ఇక బేదలో గీదలని ఇవన్నీ చూసుకుంటా ఉంటే మన దగ్గర పైసలు ఉండవు. నేను 5 విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నా, ఈ ఒక్కటే కదా, దీని విషయంలో ఎగ్జంప్షన్ లేదా, దీన్ని నువ్వు పట్టించుకోవాలా, నువ్వు నాకు మార్కులు వేస్తావని వస్తే ముట్టికాయ వేసేవింది, స్తోత్రం అని పాపం బిడ్డ వ్యసన పడ్డాడు, అభ్యంతరపడ్డాడు. వెంటనే ప్రభు అతని వైపు చూసి అతని వైపు చూసి అంటున్నాడు, అతని రియాక్షన్ చూశాడు. వాస్తవం ఏమనాలా? వెంటనే, ప్రభువా తప్పకుండా చేస్తానయ్యా, నువ్వు నోరారా ఈ మాట చెప్పిన తర్వాత ఇంక నేను ఆగుతానా? పొరపాటును కూడా నేను ఆగను తండ్రి. ఇప్పుడే వెళ్ళిన ఆస్తిని ఆమె బేదలకు ఇచ్చేసి నేను వచ్చి నిన్ను ఫాలో అవుతాను అనాల్సి ఉండే. అల్లా బా, ఎందుకు? వీడికి డబ్బు అంటే ఇష్టం, ధనాన్ని వదులుకోవటం అనేది ఇష్టం లేదు. దాన్ని ఎంతో ప్రేమించి భద్రం చేసుకున్నాడు. యేసుప్రభు అంతకుముందు కూడా మత్తయి సువార్తలో ఉంటుంది, మీరు దేవునిని సిరిని సేవింపలేరు, 2 యజమానులకు ఒకడు దాసుడుగా ఉండనేరడు. కాబట్టి దేవుడు కావాలా సిరి కావాలా డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు దేవుడు చాలనుకుంటే లోకంలో ఉన్నాయన్నీ దక్కకపోవచ్చు. అదే డబ్బును సంపాదించుకున్నావు అనుకో, లోకమంతా వచ్చి మన చేతిలో ఉంటుంది. ఏది కావాలంటే అది డబ్బు ఉంటే. ఈరోజు చూడండి, మెజారిటీ మనుషుల యొక్క మనస్తత్వం డబ్బు మీదే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడిని నమ్ముకుని దేవుడికి వెళ్ళి ఉంటే ఏమొస్తుంది? సచ్చినాకేదో ఇస్తాడు అంటారు. మరి బతుకో, ఈ బ్రతుకులో సంగతో యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు, నీకు నేను కావాలో డబ్బు కావాలా? నువ్వే కావాలనుకున్నాడు కావాలి నాకు. డబ్బును ప్రేమించేవాడు నా దగ్గర నిలవలేడు. పాపం ఈ ధనవంతుడు అట్లనే ఇబ్బంది పడ్డాడు. చివరికి యేసు ప్రభు అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటె దూరటం సులభం. స్తోత్రం అని ఆ మాట అంటే అక్కడ ఉన్నోళ్ళు అన్నారు, ఇలాగైతే నువ్వు ఇంత కఠినంగా మాట్లాడుతున్నావు, అట్లయితే ఎవడు రక్షింపబడగలుగుతాడయ్యా అన్నాడు. దానికి యేసు ప్రభు అన్నాడు, మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యములే. ఇట్లయితే అట్లా అని మీరు అనుకుంటారు, కానీ మీకు అసాధ్యం అనుకున్నవి అవి మీకు అసాధ్యం, కానీ దేవునికి కాదు. దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం. ఈ మాట నేను మీకు ఎందుకు చెప్పానంటే, దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? ఆయన రాజ్యానికైనా, ఆయన పరిచర్యకైనా, ఆయన సహవాసానికైనా ఎవరిని కోరుకుంటున్నాడు అన్న ఒక విషయం మీ దృష్టికి తేవాలని వచనం ఎత్తుకున్నాను నేను. ఈ మ్యాటర్, దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు, దేవుడు ఎవరిని పిలుచుకుంటున్నాడు అనేది మీకు స్పష్టపరచాలని రాత్రి ప్రేరేపించబడ్డాను. ఎందుకంటే ఆయన ఎవరిని కోరుకుంటాడో, ఎవరిని పిలుచుకుంటాడో, ఎవరిని ఏర్పరచుకుంటాడో, ఎవరితో స్నేహం చేయగోరతాడో అది మీకు తెలిస్తే మీరు ఆ మెట్లోకి వస్తారు.
మీరు జాగ్రత్త పడతారు. అందుకని ఈ విషయం మీకు చెప్పి ముగిద్దామని నేను ఫిక్స్ అయిపోయా. ఇప్పుడు పాయింట్ నంబర్ 1లోకి వద్దాం. కుర్రోడు దేవుని దగ్గరికి వచ్చాడు, ప్రభు దగ్గరికి. ఏ ఫీలింగ్తో వచ్చాడు? నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాను, ధర్మశాస్త్రం విషయంలో నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, ఆజ్ఞల విషయంలో పర్ఫెక్ట్గా ఉన్నాను, ఖచ్చితంగా ప్రభు నన్ను ఆమోదిస్తాడు అని వచ్చాడు. అంటే నేను సరుకు లేనోడిని కాదు, సరుకున్నోడిని. విషయం లేనోడిని కాదు, విషయం ఉన్నోడిని. పనికి రానోడిని కాదు, పనికి వచ్చేవాడిని. బరువు లేనివాడిని కాదు, వెయిట్ ఉన్నోడిని. నన్నుగాక ఎవరిని ఒప్పుకుంటాడు అనుకొని వచ్చాడు యేసయ్య దగ్గరికి. ఆ ఫీలింగ్తో ఎవరు వచ్చినా యేసు ప్రభు చెప్పే మాట ఏంటంటే, నేను మంచోడిని, నేను మంచిదాన్ని, నేను అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటా, పర్ఫెక్ట్గా ఉంటా అనే ఫీలింగ్తో ఎవరన్నా యేసయ్య దగ్గరికి వస్తే ఆయన ఖచ్చితంగా వారితో ఒక మాట అంటాడు, ఆయనను నీకు ఒకటి కొదువుగా ఉందని. నువ్వు ఎన్ని విషయాల్లో నువ్వు చక్కదిద్దుకొని రా, ఆయనను ప్రభా ఈ విషయంలో ఇన్ని విషయాల్లో నేను బ్యాలెన్స్ అయ్యాను, ఇక పర్లేదా మనం పనికొత్తామా అన్నావు అనుకో, ఆయనను నీకు ఒకటి కొదువుగా ఉంది అంటాడు. వాడిని స్వీకరించాడా? స్వీకరించలా. వాడు నిలబడ్డా? లేదు, వెళ్ళిపోయాడు. మరో చోట రాయబడి ఉంటుంది, అతడు మిక్కిలి వ్యసన పడుతూ వెళ్ళిపోయాను అని. కానీ ఈ ధనవంతుడు ఇలా స్పందించాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఫీల్ అయిపోయారు. ఇంత నిష్కర్షగా ఉన్నావు, ఇంత మోమాటం లేకుండా మాట్లాడుతున్నావు, ఇంత పచ్చిగా మొఖాల మీదే, ఎట్లయితే ఎవరు రక్షణ పొందుతారు ప్రభు అన్నారు. అంటే ఎట్లుంటే రక్షణ పొందుతారని మీరు అనుకుంటారంటే, నొప్పింపక తానొవ్వక ఇబ్బంది పెట్టకూడదండి యేసు ప్రభు గారు. మీరు మరీ అంత కఠినంగా చేసి ఎట్లండి, ఇబ్బంది పెట్టకూడదు జనాల్ని ముందు రాబట్టుకోవాలి. నువ్వు అయితే ఎట్ట, నువ్వు మరీ అన్ని మొహం మీదే మాట్లాడితే ఎట్లా, అభ్యంతరం కదా. కొద్దిగా జనాల్ని కాస్త వాళ్ళు కూడా ఆమోదించేయి, కొన్ని విషయాలు కొంచెం అటు ఇటుగా వెళ్ళాలి. నువ్వు ఎట్లా ఎట్టయితే వాళ్ళు అడిగిన ప్రశ్నలో అంత లోతుందన్నమాట. ఇలాగైతే ఎవడు రక్షింపబడగలడు అంటే, ఎట్లా రక్షించబడతారని నీ ఫీలింగు అంటే, నొప్పించకూడదు, కాస్త చూడాలా మనుషుల్ని. వచ్చినోడు ఎవరు ఫుల్ సౌండ్, మామూలు సౌండ్ కాదు, అండ్ అధికారి కూడా. నువ్వు అధికారులను చూడవు, సౌండ్లను చూడవు, అసలు అయితే ఎట్ట బ్రవ్వ, ఎవడు ఉంటాడు మన దగ్గర? స్తోత్రం. నేను చెప్పదలుచుకోలేదు కానీ ఇది అసలుకి ఆల్నైట్ ప్రార్థన కాదు, చెప్పండి ఉల్లాసంగా. అయితే ఎట్ట ప్రభువా అంటే, ఆయన అన్నాడు, మనుషులకు అసాధ్యమేమో, దేవునికి సమస్తము సాధ్యమే. ఈడు ఒకడు వెనక్కిపోయాడని మీకు ఇబ్బంది కలిగిందా? ఇంకా ఇట్లయితే దేవుడు కష్టమా మనుషుల్ని సంపాదించడం అని జస్ట్ పక్క అధ్యాయంలోనే ఒక అద్భుతం చూపించాడు. 19వ అధ్యాయం ఒకసారి చూడండి మీరు. ఆయన సంచరించుచు 18వ అధ్యాయంలో ఒక ధనవంతుడి స్టోరీ, 19వ అధ్యాయంలో ఒక ధనవంతుడి స్టోరీ. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు. ఈ పెద్ద ఆయన ఎవరు? ధనవంతుడట, సుంకపు గుత్తదారుడు. సుంకపు గుత్తదారుడు అన్న ఒక మాటతో వదల్లా ధనవంతుడు అన్నాడు. ముందొచ్చినోడు ఎవరు? అతడు ప్రభుత్వాధికారి మరియు ధనవంతుడు. ఇతను ఎవరు? ఇతను కూడా ప్రభుత్వం దగ్గర అధికారం పొందుకొని పన్నులు సుంకాలు వసూలు చేసుకుంటాడు మరియు ధనవంతుడు. ఓకేనా? రైట్. కానీ వాని దగ్గర జరిగింది ఇతని దగ్గర జరిగింది చూడండి. ఇతని పరిస్థితి ఏంటో తెలుసా? ముక్కు పిండి వసూలు చేస్తాడు డబ్బులు. ప్రేమలో జాలి, దయ, సెంటిమెంట్లు ఏమి లేవు. ఊరోళ్ళు మొత్తం కలిసి మనోడికి పెట్టిన టైటిల్ ఏంటంటే పాపి అయిన మనుషుడు. ఇతను వసూలుకు వస్తున్నాడు అనుకో, అయ్యా పాపాత్ముడు వస్తున్నాడు తీయండి డబ్బులు, ఆ పాపాత్ముడు ఆ దుర్మార్గుడు వస్తున్నాడు తీయండి డబ్బులు. అసలు దయ, జాలి, కనికరం ఉండదు. మనకు వ్యాపారం అయిందా లేదా ఏం పట్టించుకోడు.
నా డబ్బు నాకు కట్టాలని వసూలు చేసుకొని పోతాడు పాపి అయిన మనుష్యుడు. ఎందుకంటే ఆ ఊరోళ్ళు అన్నారు, చూడండి 7వ వచనం చదవండి. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయి వెళ్ళినని చాలా సనుకుకొనిది. దేవునికి స్తోత్రం. చూడండి, ఇందాక వచ్చిన వాడేమో పుణ్యాత్ముడైన మనుషుడు. ఏందైనా పుణ్యం అంటే వ్యభిచారం చేయడు, దొంగతనం చేయడు, నరహత్య చేయడు, అబద్ధ సాక్ష్యం పలకడు, అమ్మా నాన్ని బాగా చూస్తాడు. మరి ఇన్ని కొలతలు కలిగిన వాడిని ఎంత గొప్ప మహానుభావుడు అంటారు కదా. జనం అంతే అన్నారు, అతను కూడా అంతే ఫీల్ అయ్యాడు. కానీ ఇటు పక్కకు వచ్చి జస్ట్ పక్క పేజీ చూస్తే జక్కయ్య సంగతి ఆలోచిస్తే జక్కయ్యను ఊరు మొత్తం కలిసి తిట్టడమే. ఇంతమంది చేత తిట్లు తినేవాడు తన గురించి తనకి ఏమైనా మంచి అభిప్రాయం ఉంటుందా? డబ్బులు సుంకం ఇస్తారు, అతను ఆ డబ్బులు లెక్కేసుకుంటే అవతలికి పోతుంటేనే అతను పూర్తిగా పోకముందే దరిద్రుడు దరిద్రుడు, ఈరోజు అసలు బేరం కూడా ఇసావలా వచ్చాడు వసూలుకి, అవన్నీ నాకేం పట్టవు అనుకుంటూ పోతుంటాడు. కొంతమంది ఫైనాన్స్ వసూలు చేసుకున్నట్టు డైలీ కట్టుబడులు ఉంటాయి, కడతానే సణుక్కుంటా కడతాడు, కడతానే తిట్టుకుంటా కడతాడు. అయినా సరే నాకు సంబంధం లేదని పుస్తకం రాస్తాడు, ఇస్తాడు, వెళ్ళిపోతాడు. ఆమెతో వాళ్ళు అట్లా మాట్లాడుతుంటే నీకు బాధ కలగదంటే అట్లాంటి సెంటిమెంట్లు పెట్టుకుంటే అసలు ఈ ఫీల్డ్కే మనం పనికిరాం. వాళ్ళనే అనుకుంటుంటారు, మనం పట్టించుకోకూడదు. అంటాడు, అనుకుంటాడు తన మనసులో తన విషయంలో కూడా, నేను కఠినాత్ముణ్ణి, నేను దుర్మార్గమైన మనుషుణ్ణి. వాళ్ళు అంటుంది నిజమే, నేను పాపి అయిన మనుషుణ్ణి. మరి ఏం చేద్దాం? నా కుటుంబం కోసం నేను ఈ బాధలు పడక తప్పట్లేదు, నేను ఈ కఠినత్వాన్ని ప్రదర్శించక తప్పట్లేదు అనేది అతని ఫీలింగ్. ఆ రోజు యేసు ప్రభు వారు అతనున్న ప్రాంతానికి కూడా వెళ్తూ ఉన్నాడు. యేసు ప్రభు వచ్చాడన్న సంగతి ఇతను కూడా వినపడింది. యేసు ప్రభు వచ్చాడనగానే ఊర్లో జనం అంతా గుంపులుగా పోయి ఆయన చుట్టూ మూగారు. ఆయన గురించి ఇతను కూడా విన్నాడు. ఒక ఆశ కలిగింది, ఆ యేసు ప్రభు నేను కూడా చూద్దామని ఆశ కలిగింది. మనిషి ఏమో పొట్టోడు, పాపం వయసు పెద్దదే కానీ మనిషి పొట్టోడు. ఎంత చూద్దామని ట్రై చేసినా ఏడ చూడనిచ్చారు. అందరేం పొడుగుండే, ఇతనేం పొట్టాయా. ఎక్కడన్నా సందు చేసుకొని చూద్దామంటే ఇతన్ని చూసి అడ్డొస్తున్నారు. పాపాత్ముడు, నీకేసు ప్రభు కావాలా? దుర్మార్గుడు, నీకెందుకురా? అతను కాసేపు చుట్టూ తిరిగినట్టున్నాడు, చిరాకు పుట్టినట్టుంది. అతే అని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏం చేశాడు తెలుసా? ఆయన ఏ రూట్లో వస్తున్నాడు ఆ రూట్లో ముందే పరిగెత్తిపోయి రోడ్డు పక్కన మేడి చెట్టు ఉంటే అది ఎక్కి కూర్చున్నాడు. మీరు చూడనికపోతే నేను చూడటం నాకు తెలివితేటలు లేవా? నేను చేయాల్సింది నేను చేస్తానని చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కూర్చుంటే యేసు ప్రభువుని చూస్తూ ఉన్నాడు. ఆయన అట్లా ఇట్లా మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. పైకైతే చూడలా. కరెక్ట్గా చెట్టు కిందకు వచ్చి ఆగి, జక్కయ్య త్వరగా దిగో, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉందన్నాడు. అంటే ఏంటి చెప్పాడు తెలుసా? జక్కయ్య నేను వస్తుంది మీ ఇంటికి, అయితే నువ్వేది చెట్లు ఎక్కి కూర్చున్నా? ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఊరు మొత్తానికి రోసేసినోడు అతను, స్తోత్రం. ఊరు మొత్తం తిట్టేవాడు అతను. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో తాగుడికి బానిస అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళ కుటుంబం, వాళ్ళ బంధువులు, వాళ్ళ సమాజం దరిద్రుడు ఎప్పుడు తాగటం, వీడు తాగుడు, వీడు నాశనంగా అనేవాళ్ళేగా. అతని త్రాగుడు జీవితాన్ని బట్టి అందరూ శపిస్తారు, తిడతారు, దూషిస్తారు. అతనికి రెస్పెక్ట్ ఎవరు, అతని దగ్గరికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు. ఒక వ్యభిచార పాపంలో ఒక ఆమె బతుకుతుంది అనుకో, లేదు ఒక ఆయన జీవిస్తున్నాడు అనుకో, ప్రజలలో గౌరవనీయంగా ఉండేటువంటి వ్యక్తులు పొరపాటును కూడా వాళ్ళని పలకరీయటానికి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కానీ ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ సాంగత్యంలోకి పోతే మనల్ని ఎక్కడ వాళ్ళతో కట్టేస్తారో లేకపోతే వాళ్ళతో ఈక్వల్ చేస్తారో అని కాస్త ఒక పొజిషన్లో ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళని పక్కన పెడతారు.
మనిషి నైజం అది. కానీ యేసుప్రభు అట్లా కాదు. అది మరి యేసుప్రభు అంటే అదే స్పెషల్. నేను మంచోడిని, నేను పర్లేదు అనుకున్నోడి దగ్గరికి పోలా. నేను పాపిని, నేను అనర్హుణ్ణి, అయోగ్యుణ్ణి, బలహీనుణ్ణి, నేను పనికిరానోడిని, నేను నీచుణ్ణి, నీచురాలిని అని ఎవరైతే తమ స్థితిని తాము గుర్తించారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు ఆయన. జక్కయ్య అలాంటోడే. యేసుప్రభు అన్నాడు, నేడు నేను నీ ఇంటికే వచ్చానయ్యా, ఈరోజు నేను నీ ఇంట్లో ఉండాల్సి ఉంది, త్వరగా రా అన్నాడు. ఇంకా ఆలస్యం చేస్తాడా? చుట్టూ ఉన్న వాళ్ళందరూ తెల్లమొఖాలు వేసి చూశారు. ఎందుకో తెలుసా తెల్లమొఖం వేసింది? ఊరు మొత్తానికి తెలుసు అతను ఎంత చండాలు పోడు, ఊరు మొత్తానికి తెలుసు అతను ఎంత గలీజో, ఊరు మొత్తానికి తెలుసు అతను ఎంత కర్కోటకుడో. అతను సుంకరి. ప్రేమ, మమత, అనురాగాలు అనేవి వాళ్ళకి తెలియవు. ఏకాడికి వసూళ్లే వాళ్ళకి తెలుసు. కాఠిన్యానికి మారు పేరాళ్ళు. ఈ బోధకుడికి ఈ వేశ్యలు, ఈ వ్యభిచారులు, ఈ ఫైనాన్సులకు తిప్పేవాళ్ళు, ఈ వడ్డీలు వసూలు చేసేవాళ్ళు, ఈ సుంకాలు వసూలు చేసేవాళ్ళు, ఇట్లాంటి పాపులే తప్ప మంచోళ్ళని ఏదైనా స్వీకరించేటట్లు లేడు. అసలు మనం ఎంత మంచివాళ్ళం, ఎంత పరిశుద్ధులం, ఎంత నీతిమంతులం, అసలు మనం ఎంత నిష్ఠా గరిష్టతతో ఉంటామో, మనలాంటి వాళ్ళు ఈంతన వెంటబడి తిరుగుతుంటే ఈ బోధకుడికి మనం పట్టాం. పాపుల్ని దేవులాడుకుంటున్నాడు. ఈ మాటలు అస్సలేం పట్టించుకోవాలా, ఏసై పట్టించుకోవాలా. ఒక్కటే మాట జక్కయ్యతో మాట్లాడింది, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది, త్వరగా దిగిరా, అంతే. అంతేనా? ఇంకేమైనా అన్నాడా? కానీ అంతకుముందు ధనవంతుడితో ఏం చెప్పాడు? ఆయనను నీకు ఒకటి కొదువుగా ఉంది, నీవు నీకున్న వాటిని అమ్మి బేదలకిమ్మో, వచ్చి నన్ను వెంబడించు అన్నాడా? ఆ మాట ఇక్కడ జక్కయ్యతో చెప్పాడా? చెప్పలా. ఎందుకో తెలుసా? జక్కయ్య ఏంటో, జక్కయ్య మనసేంటో యేసయ్యకి తెలుసు. జక్కయ్య ఈరోజు నీ ఇంటికే వచ్చాను రా అని ఒక మాట అంటే, ఆ పాపాత్ముడు చెట్టు దిగి ఏమనుందో తెలుసా? త్వరగా దిగి, ప్రభా మా ఇంటికి వస్తున్నావా, మా ఇంటికి వస్తున్నావా, నా దగ్గరికి వస్తున్నావా అని దారి చూపిస్తున్నాడు. ఇంటికి దారి చూపిస్తున్నాడు. ఇంటికి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక అతను మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? నా ఆస్తిలో సగం అమ్మి బీదలకి ఇచ్చేస్తాను అన్నాడు. ఈ మాటేగా అక్కడ ధనవంతుడికి చెప్పింది. మరి వాడు ఆ మాట అన్నాడా? ఆ మాట అన్నాడా? ఎవరు అపుణ్యాత్ముడు, ఎవరు చాలా మంచోడు, ఎవరు ఆజ్ఞలన్నీ ఖచ్చితంగా ఫాలో అయ్యేవాడు అన్నాడా? ప్రభు నా ఆస్తిలో సగం అమ్మి బేదలకు ఇస్తానన్న పుణ్యాత్ముడు అన్నాడా? పుణ్యాత్ముడు అన్నాడా? ఈ పాపాత్ముడు అన్నాడు ఆ మాట. ఏమన్నాడు తెలుసా? ఒక్కటే మాట. మళ్ళీ యేసు అదే యేసు, యేసు మారలేదు. యేసు ఆ వ్యక్తే, ఆ యేసే. కానీ ఆ యేసు దగ్గర ఒకటి హృదయం ఎలా ఉంది, మరొకటి హృదయం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఆ వ్యక్తితో మాట్లాడింది అదే యేసు, ఈ వ్యక్తితో మాట్లాడింది అదే యేసు. ఆ వ్యక్తితోనన్నా ఇంకా వివరించి విపులంగా కాసేపు మాట్లాడాడు. ఇతనితో అయితే ఒక మాటే, రావయ్యా నీ ఇంటికే వచ్చాను, భలే వాళ్ళ ఉన్న చెట్లు కొట్లకి తిరుగుతున్నా, అదే అదే తొందర దిగిరా. అవతలవాడు వచ్చా మెచ్చుకుంటేనేమో నన్ను ఎందుకు పొగుడుతున్నా, నీ పొగడతలు నీ షోలు ఆపని అవతలవాడికి కౌన్సిలింగ్ చేశాడు. యువతలోడేమో ఊరు మొత్తం చండాలు పోడు అంటుంటే ఇతని దగ్గరికి పోయి నీ ఇంటికి వచ్చాను రావయ్యా అని పిలుస్తున్నాడు. ఎట్టుంది ఇది? కానీ దాని ముగింపు ఏం జరిగిందో మనం ఆలోచన చేయాలి. ఇది ఒక అవసరమైన విషయం, అందుకే చెప్తున్నాను నేను. దారిలో కొంచెం దూరం ఇంటికి పోయిన తర్వాత, ఇంటి సమీపంలోకి వెళ్ళినాక అంటున్నాడు, ప్రభువా నాకున్న ఆస్తిలో సగం అమ్మి బేదలకు ఇచ్చేస్తా, మిగతా సగం ఎవరి దగ్గర అయితే నేను 1కి 2 తీసుకుని వాళ్ళకి 4 ఇస్తా.
అంటే టోటల్గా ఒక్క మాటతో ఏం చెప్తున్నాడు తెలుసా? నాకున్న యావదాస్తిని మొత్తాన్ని నేను వదిలేస్తా. యేసు ప్రభు అతన్ని దర్శించి మాట్లాడక మునుపు ఊరు మొత్తానికి పాపి, చండాలపోడు, చెడిపోయినోడు, కఠినాత్ముడు, దుర్మార్గుడు, జాలి, దయ, మమకారాలు లేనివాడు, స్వార్థపరుడు, ఇక ఎన్నంటే అన్ని. ఒక్కసారిగా యేసు ప్రభు ఎప్పుడైతే ఆ వ్యక్తి జీవితంలోనికి అలా ఎంటర్ అయ్యాడో, ఈ పాపాత్ముడి హృదయం చూడండి ఏ విధంగా స్పందిస్తుందో, ఏ విధంగా స్పందించిందో తెలుసా? ఒక్కసారి ఒక విప్లవాత్మకమైన మార్పు అంటారు దాన్ని. ఈ చెడిపోయినోడే, కఠినాత్ముడే, పిల్లికి బిచ్చం పెట్టినోడే, ముక్కు పిండి వసూలు చేసేవాడే ఊరు మొత్తానికి మించిన దాత అయిపోయాడు. ఊళ్ళో ఎవ్వరు లేరు అంత అలాంటి దానగుణం కలిగినోడు అనిపించుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడికి సాధ్యం కాలేదా? ఇలాగైతే ఎవడు రక్షింపబడగలడు అంటారు వీళ్ళు. దేవుడికి లేరా మనుషులు? ఉన్నారా లేరా? ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరున్నారు, ఎక్కడున్నారని వెతుక్కుంటున్నాడు ఆయన. ధనవంతుడు యేసయ్య దగ్గరకు వచ్చాడు, కానీ జక్కయ్య దగ్గరికి యేసయ్యే పోయాడు. ఇది విచిత్రం. అలాంటి వ్యక్తులను వెతుక్కుంటున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో, పురుషుల్లో, స్త్రీలలో చెప్తున్నా, ఈ రాత్రి లైవ్ అందుబాటులోకి వచ్చి వింటున్న వాళ్ళతో కూడా చెప్తున్నాను నేను. సమాజానికి నీ మీద ఇరిటేషన్ ఉండొచ్చు, నీ విషయంలో నీ పట్ల నీకు కూడా అసహ్యత ఉండొచ్చు. నేను కాని మనిషిని, తగని మనిషిని, పాపైన మనిషిని, నేను అలా ఇలా అని, నేను చండాలుణ్ణి, నేను చేదరోణ్ణి, నేను వ్యసనపరుణ్ణి, నేను బలహీనుణ్ణి, చంచలుణ్ణి అని తమ్ముడా నీ గురించి నీకు ఉండొచ్చు, చెల్లె నీ గురించి నీకు అట్లాంటి ఫీలింగ్ ఉండొచ్చు. కానీ యేసుప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీ దగ్గరే ఉండాలనుకుంటున్నాను అంటున్నాడు ఆయన. నా దగ్గర ఎట్లుంటావు ప్రభువా? ఊరు మొత్తం తిడతారైతే నన్ను, అందుకే నీ దగ్గరే ఉండాలనుకుంటున్నాను నేను. నా దగ్గర ఎట్టుంటావు ప్రభువా? నేను స్థిరం లేనివాడిని అయితే, నేను తాగుబోతుండ అయితే, చండాలు పోండి అయితే అంటే, కాదు నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి, నాకు బలహీనులు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకేమన్నా అర్థమైందా ఇప్పుడు నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది? ఎవరైతే తమ అయోగ్యతను గుర్తించి తామేంటో తాము ఎరుగున్నారో వాళ్ళని దృష్టిస్తాడు దేవుడు. వాళ్ళ దగ్గర ఉండటానికి ఇష్టపడ్డాడు. రావయ్యా నీ ఇంట్లో ఉండాలి ఈరోజు నేను అన్నాడు. ఆ ఒక్క మాటే ఇతను ఇంత విషయం పలికాడు. తర్వాత యేసయ్య ఏమన్నాడు తెలుసా? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. అంటే విశ్వాసి. ఇతని విశ్వాసం, ఇతని యొక్క మారు మనసు, ఇతని తీర్మానం ఈ కుటుంబం మొత్తానికి రక్షణ కారణమవుతుంది. ఇక ఇది ఆశీర్వదించబడిన గృహం, ఇది అబ్రహాము సంబంధమైన గృహం, ఇది నీతిమంతుని గుడారం. అప్పటిదాకా ఊరేమందే? ఇప్పుడు చెప్పండి, ముందు చెప్పిన ధనవంతుడు పుణ్యాత్ముడా, వెనక చెప్పిన పాపైన ధనవంతుడు పుణ్యాత్ముడా? ఎవరు పుణ్యాత్ములు, ఎవరు నీతిమంతులు? మీరు చెప్పండి. ఈరోజు ఇక్కడ ఉన్నాళ్లలో నేను బలహీనుణ్ణే, నేను నిలవలేకపోతున్నాను, నేను చంచలుణ్ణి, నా వల్ల కావటం లేదు, నేను ఎందుకు పనికొస్తా ప్రభువా అని నీ ఆత్మలో నువ్వు వేదన పడుతున్నావు తమ్ముడా, నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. లేదు నువ్వే కావాలి నాకనైనా. నేను అపాత్రురాల్ని, నీచురాల్ని, చంచలపు దాన్ని, స్థిరం లేని దాన్ని, నా మైండ్ కరెక్ట్గా ఉండదు, నేను అసహ్యురాల్ని అనుకుంటున్నా. నా సోదరి, యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. లేదు నువ్వే కావాలి నాకని మాట్లాడుతున్నాడు. పని ఏదన్నా ఉందంటే నీ దగ్గరే ఉంది, నేను ఏదన్నా చేసేది ఉంటే నీ దగ్గరే చేయగలను. నా శక్తిని చూపించాలంటే నీ దగ్గరే సాధ్యమైద్ది.
మరి నేను మంచోడిని అనుకున్నోడి దగ్గర యేసయ్య మాట ఫలించిందా? యేసయ్య మాట వర్కౌట్ అయిందా? ఎక్కడ వర్కౌట్ అయింది? నేను పాపిని అన్నవాడి దగ్గర వర్కౌట్ అయింది. చూడండి, దేవునికి స్తోత్రం కలుగును. విచిత్రంగా ఉంటాయండి కొన్నిసార్లు ఆయన కార్యాలు ఆలోచిస్తే. మరి మీకు ఎంతమందికి అర్థమైందో అర్థం కాక హల్లెలూయా అంటున్నారు, నాకు తెలియదు. కానీ అర్థమైన హల్లెలూయానా ఇదే? కానీ హల్లెలూయానా? ఎంతమందికి? కొన్నిసార్లు అర్థం కాదు. హల్లెలూయా ఏదో చెప్పుకోరా నాయన, నేను వచ్చాంగా, హల్లెలూయా చెప్పుకోయా, అట్లేం లేదు కదా. యేసు ప్రభు ఎవరి దగ్గర నివసించాలనుకుంటున్నాడు ఒకసారి చూడండి. ఎవరి దగ్గర తన వాక్కు ఫలించిద్దో, తన శక్తి కార్యరూపం దాల్చిద్దో స్పష్టంగా బయట పెట్టాడు యేసయ్య. బలహీనుల దగ్గరే. అయిపోయిందా? ఇప్పుడు లూకాసు వార్త, అదే లూకాసు వార్త 5వ అధ్యాయానికి పదండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, గ్రహించాలి. దీన్ని అంతరంగంలో పెట్టుకొని, యేసు ప్రభు సరస్సు తీరంలో వాక్యం చెబుతున్నాడు. జనం కిక్కిరిసి మీద పడుతున్నారు. ఆయన జనాన్ని ఆపలేకపోతున్నాడు. చిన్నగా నీళ్ళ దగ్గరికి దోసుకుంటూ పోయారు ఆయన్ని. కొన్నిసార్లు కూటం అయిపోయిన తర్వాత నేను ప్రార్థన చేయడానికి నిలబడితే గోడలు లాగేవాళ్ళు, కాళ్ళు దొక్కేవాళ్ళు, ఏమండి ఇటుపక్క ఈ సొక్క ఈ గోడ లాగుతూ ఉంటారు. నా పని మామూలుగా ఉండదు. ఒరే వాడు పాపం, వాడు మనిషి, వాడిని అట్లా లాగకూడదు అనుకోని కూడా అనుకోరు. కొంతమంది నేను వాళ్ళకి వెళ్ళి తిరగకపోతే ఈ డొక్కలో చేతులు పెట్టి పొడుతా. కొంతమంది ఏళ్ళు లాగా రాడ్లు లాగా ఉంటాయి, అట్లా గుచ్చుతారు. అటు చూస్తే ప్రార్థన ఒక పోటు పొడిచి ప్రార్థన చేయమంటున్నావు, నువ్వు ఏ మనిషి? ఇటు పొడిచి వాళ్ళ ఇష్టం. ఇంకా ఎక్కువ మంది ఉన్నారంటే ఈ చెయ్యి దొరికితే చాలు దాన్ని లాక్కుంటా ఉంటారు. అంటే నేను గొప్ప ఉండని చెప్పట్లా, జనం మీద పడే పద్ధతులు అట్లుంటాయి అన్నమాట. యేసు ప్రభు మీద కిక్కిరిసి జనం పడతా ఉంటే వీళ్ళని ఎట్లా ఆపాలని ఆలోచించి వెనక్కి చూస్తే చేపలు పట్టేవాళ్ళు దోణులు కనపడ్డాయి. ఆడికి పోయాడు. సీమోను దోణిని అడిగాడు, కాస్త ఎక్కొచ్చా? దాన్నే ఉంది, ఎక్కండి. ఎక్కుతాను అని దోణి ఎక్కిన తర్వాత కొంచెం నీళ్ళలోకి నెట్టాడు. ఇప్పుడు నీళ్ళలోకి పోలేరుగా, ఇక ఒడ్డున ఆగారు. మొత్తం ఆగారు ఒడ్డున. ఆయన నీళ్ళలో ఉన్నాడు. నీళ్ళలో ఉండి వాళ్ళకి చెప్పాలనుకుని అన్నీ చెప్పాడు. అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ సీమోనికి వెళ్ళి చూస్తే సీమోను ముఖం విచారంగా ఉంది. దోనిలో ఒక చేప లేదు. వాళ్ళ ముఖాలు చూస్తే నైట్ అంతా నిద్రగాసిన ముఖాలే. సరే, నీ దోణిని వాడుకున్నాను, నేను ఒట్టిగా దిగిపోయే రకం కాదు, మరి దోణిని లోతుగా నడిపించి వలయ్య అన్నాడు. బోధకుడా, నీకు చెక్క పని తెలుసు, మేము భర్త జాలర్లం. మేము ధరను ఉంటాయో చేపలు, నడి సముద్రంలో ఉంటాయో, ఎక్కడ చేపలు ఉంటాయో చేపల గురించి మాకు తెలుసు, చెక్కల గురించి నీకు తెలుసు. ఎందుకంటే నీ ఫీల్డ్ వడ్రంగం ఫీల్డ్, మా ఫీల్డ్ ఏమో చేపల ఫీల్డ్. అయినప్పటికీ మరి నువ్వేమో బోధకుడివి, రబ్బునివి, నువ్వు చెబుతున్నావు కాబట్టి మరి నిన్ను గౌరవించాలి కనుక ఇక నీ ఫీల్డ్తో మా సంబంధం లేదు. నీ మాట చొప్పున నేను వలేస్తా. అంటే అర్థం ఏంటంటే, లెక్క ప్రకారం అయితే ఇక్కడ చేపలు పడవు, వేయటానికి నాకు ఇష్టం లేదు, కానీ నువ్వు చెప్పావు కాబట్టి నీ మాట చొప్పున వలేస్తా అన్నాడు. వేసాడు. విస్తారమైన చేపలు పడ్డాయి. బాగా వినండి, చేపలు పడ్డాయి. ఇవన్నీ మీకు తెలియనివి కాదు, తెలుసు. అక్కడ ఒక విషయం ఉన్నది మీ దృష్టికి తేవటానికి. పడ్డ తర్వాత ఆ దోణిని నింపుతూ ఉన్నారు. అది నిండిపోయింది. సమీపంలో ఇంకో దోణి పోతని పిలిచారు, సైగలు చేశారు. వాళ్ళు కూడా వచ్చారు.
కొన్ని చేపలు అందులో నింపారు, 2 దోణెలు ఫుల్ అయినాయి. ఆ చేపలు రాసి చూశాడు. మనిషికి ఇక మైండ్ బ్లాక్ అయిపోయి, ఎవరికి? సీమోను పేతురుకి. అయ్యి యేసు ప్రభు మోకాళ్ళ దగ్గర సాగిలపడి అంటాడు, ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపాత్ముణ్ణి అన్నాడు. బాగా వినండి, నేను పాపాత్ముణ్ణి అనే మాట వాడాడు. చూడండి ఒకసారి, లూకాసు వార్త 5వ అధ్యాయము 8వ వచనం. చదువు. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏం చెప్పాడు? ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పెను. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసుప్రభు ఏం చేయాలి? మామూలుగా మనిషి చూస్తే చాలా మంచోళ్ళగా కనపడుతున్నావు, అచ్చంగా ఏ పని చేయకుండా ఏ పాపం ఎరగకుండా చేపలే పట్టుకునేటట్టు ఉన్నావు నువ్వు, పాపాత్ముడువా? అదే నీ చరిత్ర, సరేలే అట్టయితే అన్నాడా? అల్లా ఏమన్నాడు చూడండి, చూడండి. ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని సీమోను పేతురు అంటే ప్రభు ఏమన్నాడో చూడు, చదువు. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవయ్యుందు అని సీమోనుతో చెప్పాను. ఎందుకంటే చేపలు రాసి చూసి బిత్రపోయాడు పేతురు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఈయన వడ్రంగం పనివాడు కాదు, ఈయన ఈ విశ్వాన్ని నిర్మించిన శిల్పిలాగున్నాడు. ఈయనకి సముద్రంలో, నదుల్లో ఎక్కడ చేపలు ఉంటాయో, అవి ఎన్ని విస్తారంగా ఉంటాయో ఆయనకు తెలుసు. మరి చేపలన్నీ ఈయన మాట చొప్పున ఇక్కడికి వస్తే, నేను నడి సముద్రంలో వేస్తే మాత్రం ఏం పడతాయి? అయినా ఆడలేవు, ఏడున్నాయి. ఈయన సామాన్యుడు కాదు, నా దగ్గర ఉన్న ఆయన సామాన్యుడు కాదు. అర్థమైపోయింది, ఆశ్చర్యపోయి విస్మయం ఉంది. మోకాళ్ళు ఉండి ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన మోకాళ్ళ దగ్గర సాష్టాంగపడి సాగిలపడి, ప్రభా, ఈ సముద్ర తీరంలో నువ్వు వెళ్ళాలనుకుంటే మరికొన్ని దోణులు ఉన్నాయి, ఎవరి దగ్గరికి వెళ్ళకుండా నా దగ్గరికి వచ్చావు, నా దోణే అడిగెక్కావు, అయిపోయిన తర్వాత నా దోణిని ఇంకొకటి దోణిని కూడా చేపలతో నింపావు. అంటే పని కట్టుకొని నా దగ్గరికే వచ్చి నన్ను దర్శించి నా దగ్గర ఇట్లా ఆలోచన చేస్తున్నావు అంటే ఇది ఎట్లుందంటే ఎలీషా దగ్గరికి ఏలియా వచ్చినట్టుంది. ఎలీషా 12 అరకలతో దున్నిస్తూ 12 అరక ఆయన దున్నుతో వ్యవసాయం చేసుకుంటున్న దగ్గరికి ఏలియా పోయి దుప్పటి విసిరాడు. వెంటనే అతడు లైన్లోకి వచ్చేసాడు. దుప్పటి విసిరినప్పుడు అర్థం ఏంటంటే, నువ్వు నా పరిచర్య చేయాలి రమ్మని, దేవుని పరిచర్య చేయాలి, నాకు శిష్యుడిగా ఉండాలి రమ్మని ఏలియా పిలుపు. వెంటనే ఎలీషా ఎలా స్పందించాడో మీకు తెలుసు, బైబిల్ చదివిన వాళ్ళకి. దుప్పటి ఎప్పుడైతే ఆయన మీద అట్టేసాడో వెంటనే లోబడి ఆ దున్ని అరకని బ్రేక్ చేసి దాన్ని విర్రగొట్టి ఎడ్లను వధించి విందు చేసి ఏలియాతో అన్నాడు, వెళ్ళి నా తల్లిదండ్రులని చివరిసారిగా ముద్దాడు వస్తాను, మళ్ళా నేను వాళ్ళని వచ్చి కలుస్తానో లేదో తెలియదు, నువ్వు సేవకు రమ్మని పిలుస్తున్నావు, నేను ఒక్కసారి తల్లిదండ్రిని ముద్దాడు వస్తానని పర్మిషన్ తీసుకొని పోయి ముద్దాడు వచ్చి ఇంకంతే ఏలియా ఏమిటి వెళ్ళిపోయాడు. ఎలీషా కాస్త ఈ స్టోరీలు తెలుసు పేతురికి. విద్య లేని పామర్లు అయినప్పటికీ, చేపలు పట్టుకునే వాళ్ళు అయినప్పటికీ, ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఎవరిని గూర్చి చెప్పిరో ఆయనను మేము కనుగొన్నాము, మెస్సియాను మేము కనుగొన్నాము, ఆయన మరెవరో కాదు నజరేయుడు యేసు అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు యోహాను సువార్తలో. ఒకరికొకరు చెప్పుకొని పిలుచుకున్నారు, తెలుసా మీకు అది? అవును, అక్కడ అనిపించింది, ఆహా పేతురుకు కూడా కొంచెం పాత నిబంధన వ్యవహారాలు తెలుసన్నమాట అనిపించింది. ఇక్కడ యేసు ప్రభు పని కట్టుకొని పేతురు దగ్గరకు వచ్చి పేతురుతో మాట్లాడి పేతురు దోణెను వాడుకొని పేతురికి 2 దోణెలు మునిగి అంత చేపలు పట్టి ఇస్తే
రాసింది తీసుకెళ్ళి మార్కెటింగ్ చేసుకొని పైసలు సంపాదించుకుందామన్న దృష్టి పోవాలా పేతురికి. ఈయన సామాన్యుడు కాదు, నా దగ్గరకు వచ్చి ఇంత కథ చేశాడంటే మొత్తానికి ఏదో అనుకుంటున్నాడు నా గురించి, నన్ను ఏదో పిలవాలని ట్రై చేస్తున్నాడు, నన్ను ఏదో ఆయన వెంట పెట్టుకోవాలనుకుంటున్నాడు. పాపం పిచ్చోడికి తెలియదు నేను ఎంత చెండాలు పడినో. వింటున్నారా? నేనెంత బలహీనున్నో, ఎంత అస్థిరున్నో, ఎంత చంచలత్వం కలిగిన వాడినో ఆయనకు తెలియదు. నేను పాపాత్ముడైన మనుషుణ్ణి. పాపం ఆయనకి ఏదో అర్థం కానట్టుంది, మంచోడు అనుకుంటున్నాడు అని ఓపెన్గా చెప్పాడు. ఏమయ్యో ప్రభా, పనికి వచ్చేవాడు అనుకుంటున్నావా? పనికిరాను, నీకు పనికిరాను. ఆ కొలతలు లేవు మన దగ్గర. ఏదో భక్తి మాటలు వింటాం కానీ నిన్ను వెంబడించి నీకు శిష్యత్వం చేసేదానికి క్వాలిటీస్ లేవు, కొలతలు లేవు ఇక్కడ. పాపాత్ముడు అన్నాడు. ఛీ అని లేచిపోలా యేసయ్య. భయపడకమో, నేటి నుండి నీవు మనుషులను పట్టు జాలరిగా ఉంటావు. నేను పాపాత్ముడని ఆయన చెబుతుంటే రా ఇప్పుడు నువ్వు నా పని చేయాలంటాడు. ఈయన తెలిసి ఎవరైనా పాపాత్ములకు పని అప్పచెబుతారా? పరిశుద్ధులకి అప్పచెబుతారా? మీరు చెప్పండి. చెడిపోయిన వాళ్ళకి ఇస్తారా పని, మంచి వాళ్ళకి ఇస్తారండి? మీకు దండం పెడతాను కదా, నోరు తెరిచి చెప్పండి. మీకు అర్థం కాక చెప్పట్లేదో, నిద్రొచ్చి చెప్పట్లేదో, లేదా ఆనందంతో చెప్పట్లేదో నాకు అర్థం కావట్లే. కథ మంచోడని చెప్పుకున్నవాడికి పని ఇస్తారు ఎవరన్నా. పాపాత్ముడు అని చెప్పుకుంటే రాదు, కాదు కాదు ఇప్పుడే రావాలి, నువ్వు నా పని చేయాలంటున్నాడు ఆయన. దేవుడు ఎవరి దగ్గర ఉంటాడంటే పాపాత్ముని దగ్గర ఉంటాడు. దేవుడు ఎవరిని పిలుస్తాడంటే తాను పాపాత్ముడని గుర్తెరిగిన వాడిని పిలుస్తున్నాడు. ఏంది ప్రభా, నేను పనికిరాను అని చెబితే రావు, నువ్వు మనుషులను పట్టాలి నువ్వు అంటావేమయ్యా? మనకు ఆ పనితనం లేదు. మనం నిలబట్టమే కష్టం. మనం నిన్ను వెంబడించి మనుషులను బట్టే అబ్బా, అవునా? నువ్వు పాపాత్ముడి కదా, నీ దగ్గర ఏ శక్తి లేదు కదా, ఏ అర్హత లేదు కదా, అది నీకు అర్థమైంది కదా, అయ్యే కదా చెప్పింది, అయింది కదా, అయ్యే అదా, ఇప్పుడు రా, నువ్వే కావాలి నాకు అంటాడు ఆయన. ఇది అర్థం కావట్లేదురా లోకంలో చాలామందికి. తామేమై ఉన్నారో వారికి తెలియట్లా. బలహీనులై ఉండి బలవంతులం అనుకుంటున్నారు. కొంతమంది తమ బలహీనతను తాము ఎరుగున్నారు. నా దృష్టిలో ఎవడు యోగ్యుడంటే తన బలహీనతను తను ఎరుగున్నవాడే యోగ్యుడు. ఎందుకింత ప్రేమ నాపై, ఏమున్నది నాలో నీకై, ఎందుకింత ప్రేమ నాపై, ఏమున్నది నాలో నీకై, దూతల కందని సేవా, ధూళిని నాకిచ్చినావా, దూతల కందని సేవా, ధూళినైన నాకిచ్చినావా. జ్ఞానులమనుకున్నవారు అతిశయించి అలజడి రేప, జ్ఞానులమనుకున్నవారు అతిశయించి అలజడి రేప, దీనుడనగు నాకు కృప చూపినావా, దీనుడనగు నాకు కృప చూపినావా. ప్రేమించే యేసయ్యా నీవుంటే చాలయ్యా, ఎవరున్నా లేకున్నా జీవించగలనయ్యా, ఎవరున్నా లేకున్నా జీవించగలనయ్యా. ప్రేమించే యేసయ్యా. దేవునికి మహిమ. ఎంతమంది లైన్లో ఉన్నారండి? దేవుడు ఎవరి దగ్గర నివాసం ఉంటున్నాడు? దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు?
నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ఎడన పిలిచేవాడు అన్ని లెక్కలు కరెక్ట్గా ఉన్నాడు, మంచివాడిని చూసి పిలవాలి, కానీ ఇది పాపాత్ముడు అని చెప్తున్నా కూడా పిలుస్తున్నాడు అంటే ఇక్కడ ఒక లాజిక్ ఉందండి, ఒక లాజిక్ ఉందండి, అందుకు పిలిచాడండి. ఇది ఒకటే కాదండి, మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మొత్తం ఆయన పిలుచుకున్న శాల్తీలన్నీ ఇదే టైప్ శాల్తీలు. అదే వింత. ఆయన పని కొరకు వినియోగించిన శాల్తీలు కానీ, ఆయన ఏర్పరచుకున్న పాత్రలు కానీ ఒక పట్టణ మాటినే రకాలు కాదు. అబ్రహాం ఉన్నాడా? అబ్రహాం మెసొపొతామియాలో ఊరు అనే ప్రాంతంలో దర్శించి రావయ్య అని పిలిస్తే ఆడ నుంచి బయలుదేరి హారాన్ వచ్చి ఆగిపోయాడు. ఎందుకు ఆగావు అంటే దానికి స్టోరీలు చెప్పాడు. అసలు ఎంత పెద్ద దీవెనని అబ్రహాంకు దాచిపెట్టి దేవుడు వెంటాడుతున్నాడు అబ్రహాంకు తెలుసా? అసలు ఎంత ఆశీర్వాదం ఇవ్వాలని దేవుడు ఆయన వెంటాడుతున్నాడు తెలుసా? తెలియదు. బ్రేకు దొక్కుతా ఉన్నాడు. తర్వాత నువ్వు పోయి కనాన్లో ఉండమంటే అక్కడికి పోయి కొద్ది రోజులు అక్కడ ఉండి మళ్ళీ ఐగుప్తుకు పోయాడు. ఈ ఉన్నమన్న సాటు ఉండే రకాలు కాదు. దేవునికి స్తోత్రం. చెప్పిన మాట ఒక పట్టాన్ని వినే టైపు. కానీ ఆశ్చర్యం ఎందుకని? ఏమో చెప్తా, ఎందుకో చెప్తా. పేతురు నేను పాపాత్ముడు అంటే కాదు, నువ్వు మనుషులను బట్టి జాదరవు అంటాడు. మోషే దగ్గరికి వద్దాం. రాయా నువ్వు రా, నేను ఐగుప్తుకు పంపిస్తాను, నా ప్రజలు అక్కడ బానిసలు అయిపోయారు, ఇబ్బంది పడుతున్నారు, పాపం చాలా కష్టాల్లో ఉన్నారు, నువ్వు పోయి వాళ్ళని తేవాలి, ఫరోతో మాట్లాడంటాడు. ఏనంటాడు? ఫరోతో మాట్లాడి వాళ్ళని తీసుకొని రావడానికి అంత సామర్థ్యం నా దగ్గర లేదు, నేను నోట్లో మాటలు సరిగా రావట్లేదు, నాకు మొద్దుబారిపోయినట్టుంది, నోటి మాంద్యం వచ్చింది, నేను పనికిరాను ప్రభువా అన్నాడు. ఒకసారి కాదు 4 సార్లు అడ్డం తగులుతాడు. దేవుడేమో రమ్ము నిన్ను పంపేదను అంటాడు, నేనేమో నువ్వు పంపదలిచిన వాడినే పంపము, నేను పనికిరాను అంటాడు. కావాలంటే నిర్గమకాండం 3 ఇంటికి పోయి చూసుకోండి, ఇప్పుడు ఆన్లైన్ కదా, ఇబ్బంది ఏం లేదు. నిర్గమకాండం ఇంటికి పోయి 3వ అధ్యాయం 4వ అధ్యాయం 2 అధ్యాయాలు చదువుకోండి, మీకు అర్థమైంది. స్పష్టంగా అన్నాడు నా వల్ల కాదని. కానీ ఏమంటాడు? కాదు నువ్వే కావాలి, నువ్వే రావాలంటాడు. నాకంత సామర్థ్యం లేదయ్యా. రైట్, నాకు నువ్వే కావాలా. ఎందుకు ఇలాగా? నా వల్ల కాదు మొర్రో, నేను పనికిరాను మొర్రో అన్నోళ్ళనే వాళ్ళ ఇళ్ళకి పోవటం ఏంది, వాళ్ళని దర్శించటం ఏంది, వాళ్ళ వెంట పడటం ఏంది, వాళ్ళని పనికి పిలవటం ఏంది, వాళ్ళ ఇంట నివాసం ఉండటానికి ఇష్టపడటం ఏంటి? చిన్న లాజిక్ అన్నాను కదా, ఏంటో కారణం చెప్పనా? 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. బలహీనతల యందు అతిశయపడటం అనే మాటను ఒక్కసారి ఆలోచించండి. బలహీనతల యందే నేను అతిశయపడుతున్నాను అన్నాడు. దానికి ముందు ఒక మాట అన్నాడు ప్రభు పౌలుతో అన్న మాట, నా కృప నీకు చాలును, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదని. నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. ఎవరైతే తమ బలహీనతను గుర్తెరుగుతారో, తమ ఖాళీధనాన్ని, తమ లోటుధనాన్ని గుర్తెరిగి తన అయోగ్యతను అపాత్రతను గ్రహిస్తారో, వాళ్ళు ముందే ఫిక్స్ అయిపోయారు మన వల్ల కాదని. మరి వల్ల కానోడు ఆయన కార్యాలు సాధించాలంటే ఎవరిని ఆశ్రయించాలి? చెప్పండి గట్టిగా. అప్పుడు మాత్రమే దేవుని శక్తి వాని మీద పనిచేసే ఛాన్స్ ఉంటుంది.
ఆల్రెడీ పరిశుద్ధుణ్ణి, ఆల్రెడీ పరిపూర్ణుణ్ణి, ఆల్రెడీ శక్తి గలవాడిని ఒకవేళ దేవుడు పిలుచుకుంటే వాని శక్తి వినియోగించడానికి ట్రై చేస్తాడు, కానీ దేవుని శక్తి వాని యందు పరిపూర్ణం కాదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు తన శక్తితో నింపి తన కార్యాలు నెరవేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. మరి తన శక్తితో నింపాలంటే తను పిలిచిన పాత్ర ఖాళీ పాత్ర అయి ఉండాలి, ఒట్టి పాత్ర అయి ఉండాలి. అందులో ఏదన్నా సరుకు ఉందనుకో, ఆ పాత్ర అతిశయపడిద్ది, మన సరుకు అని. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి మహారాజులకి. స్తోత్రం. కాబట్టి అది ఖాళీ పాత్ర అనుకో, అది బలహీన పాత్ర అనుకో. బలహీన పాత్ర అయి ఉండి కూడా అది వాడబడాలి అంటే ఖచ్చితంగా యజమానుడు దానికి తన శక్తిని నింపాలి, లేకపోతే సాధ్యం కాదు. మోషే వెళ్ళాడు, ఇశ్రాయేలీయుల్ని బయటికి తెచ్చాడా లేదా? ఫరోని వణికిచ్చాడా లేదా? ఎవరి శక్తితో? పెద్దగా చెప్పాలి. అదే 40 ఏళ్లకు ముందు తన శక్తిని చూపించాడు. అప్పుడు కూడా ప్రజల్ని బయటికి తీసుకురావాలని ట్రై చేశాడు. అప్పుడు ఎవరి శక్తితో? ఆ శక్తితో ట్రై చేసినప్పుడు దేవుడు ఏం తరిమాడు? సరుకంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు రా అంటున్నాడు. అంటే ఇప్పుడు మీకేం అర్థమైంది? దేవుడు తన శక్తితో మనల్ని నింపాలి అంటే మన స్వయం విషయంలో పూర్తిగా మనం విరిగిపోయి ఖాళీ అయిపోవాలి. ఆ మనసు ఎవరికి ఉంటుందో, అలాంటి సిద్ధపాటు ఎవరికి ఉంటుందో, ఆ బలహీనులలోనే దేవుడు తన బలాన్ని నింపి తన బలమైన కార్యాలకు వాడుకుంటాడు. ఇది రహస్యం. ఇది గుర్తుపట్టాలా. కానీ మానవ సహజం నైజం చెప్పను నేను, సహజ నైజం ఒప్పుకోరు మనుషులు, ఒప్పుకోరు. ఒక పట్టాన పేతురు ఒప్పుకున్నట్టు, జక్కయ్య ఒప్పుకున్నట్టు బెండవరు. నువ్వు అన్ని విషయాల్లో తేడా కదా అంటే, అన్ని విషయాల్లో కాదు అన్న, చాలా విషయాల్లో నేను జాగ్రత్తగానే ఉంటాను అన్న. ఎప్పుడన్నా ఏదన్నా ఒక విషయంలో తప్ప అన్ని విషయాల్లో నేను పర్ఫెక్ట్గానే ఉంటానండి. అంటే ఎవరి బలం పనిచేస్తుంది నీలో? అంటే నిన్ను నువ్వు నియంత్రించుకుంటున్నావు, నువ్వు అన్ని విషయాల్లో బాగానే ఉన్నావు అన్నమాట. కానీ ఒక బలహీనుడైన వానిని దేవుడు వాడుకుంటున్నప్పుడు ఆ వ్యక్తిని కదిలిచ్చా మనకి ఏమంటాడు తెలుసా? నేను అన్ని విషయాలలో బలహీనురాల్ని కానీ దేవుడు కృపతో శక్తినిచ్చి నిలబెట్టాడు, బలపరిచాడు, వాడుకుంటున్నాడు, నడిపిస్తున్నాడు అంటాడు. అర్థమైందా? దేవునికి స్తోత్రం. ముందు ధనవంతుని కదిలించినప్పుడు అక్కడ ఎందుకు వర్కౌట్ కాలేదో తెలుసా? వాడు ఆల్రెడీ మంచోడని ఫీల్ అవుతున్నాడు. ఫస్ట్ ధనవంతుడి ప్రస్తావన వచ్చింది కదా, వాడు నేను దొంగతనం చేయట్లేదు, నరహత్య చేయట్లేదు, నేను వ్యభిచరించట్లేదు, అబద్ధ సాక్ష్యం చెప్పట్లేదు, తల్లిదండ్రిని సన్మానిస్తున్నాను, నేను అన్ని విషయాల్లో బాగున్నాను, నేను మంచోడన్నాడు ఫీల్ అవుతున్నాడు. అందుకే దేవునికి కొంచెం దేవుడు ఒక మాట అందిస్తే దానికి స్థానం ఇలా. పాపం బిడ్డ ఎందుకు ఎత్తాడు? మంచోడు కదా. మైండ్ ఎంతమంది పని చేస్తుంది కరెక్ట్గా? అది ఇక్కడ వచ్చిన గొడవ. మంచోళ్ళ స్థానం ఈ వాళ్ళ మంచిని చూసి మురిసిపోవటం ఎక్కువ. కానీ జక్కయ్య చెడ్డవాడే, కానీ ఒక్కసారి యేసు ప్రభు అని దర్శించి రా నీ ఇంటికే వచ్చాను ఒక్క మాట, నువ్వు పాపివిరా, దుర్మార్గుడిరా, చెడిపోయినోడిరా, నువ్వు అట్టపోతావు, అవన్నీ అమ్మేయరా, ప్రజలకి ఇరా, ఏం చెప్పాడు అన్నీ ప్రసంగాలు. నీ ఇంట్లో ఉండాలని వచ్చాను రావయ్య అంటే ఒరి నాయన విప్లవాత్మకమైన మార్పును ప్రదర్శించాడు. అంటే ఆ బలహీనుడి దగ్గర యేసయ్య వాక్కు ఫలించింది. ఫోటో ఆ బలహీనుడి దగ్గర యేసయ్య చేసిన ప్రయత్నం ఫలించింది. కానీ నేను బలవంతుణ్ణి, నేను పర్ఫెక్ట్ అనుకున్నోడి దగ్గర వర్కౌట్ కాలేదు. చూడు వాక్యం. అందుకే దేవుడు వెతుక్కుంటున్నాడు. తన బలహీనతని గుర్తెరిగినటువంటి బలహీనులు ఎవరున్నారో వాళ్ళు కావాలి. తమ బలహీనతలను, తమ లోపాలను చూసుకొని తమను తాము శపించుకునేవాళ్ళు కాదు. తమ లోపాలను గుర్తెరిగి దేవుని పాదాలను ఆశ్రయించే వాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గరికి వెళ్ళి నేను పనికిరాను ప్రభువా అన్న పేతురు ఒక్క ప్రసంగం చేస్తే 3000, ఇంకొక ప్రసంగం చేస్తే 5000, 2 ప్రసంగాల్లో 8000 ఆత్మలు రక్షించబడ్డాయి.
2 దోణిలు మునిగి అంత చేపలు అన్నట్టు 2 ప్రసంగాలకి 8,000 మంది సంఘం. ఎంత ఫోర్సో ఒక్కసారి ఊహించండి, మీరు ఎంత ప్రభావమో ఊహించండి. కానీ అదే ప్రభావం కలిగిన ఆ మనిషి ముందేమన్నాడు, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపో అన్నాడు. అంటే నేను పనికిరాను, నువ్వేదో అనుకుంటున్నావు నీకు పనికి వస్తానా అని పనికిరాను. ఈరోజు ఇక్కడికి ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్స్ని తీసుకొస్తారు, రారా పోదాం, ఆన్లైన్కి పోదాం రారా అంటే, అరే అది దేవుడి బిడ్డలో యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు మంచి వాళ్ళు ఉండే ప్లేస్ రా, నాలాంటి నీచుడు రాకూడదు అక్కడికి అని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ రాత్రి. నాలాంటి వాడు రాకూడదురా అక్కడికి, అలాంటి చెడిపోయినవాడు రాకూడదురా అక్కడికి. అమ్మా నువ్వు వెళ్తున్నావు, నువ్వు వెళ్ళమ్మా, నేను చెడిపోయిందన్నమ్మా, నాలాంటి వాళ్ళు రాకూడదు అక్కడికి, అది మంచి స్థలం అని కూడా అవతల వాళ్ళు బలవంతాన్ని వచ్చిన వాళ్ళు ఉన్నారు. నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నాకు నువ్వు కావాలి అని అంటున్నాడు ఆయన. నువ్వు కావాలి, నువ్వు కావాలి, నువ్వు కావాలి. తమ దృష్టికి తాము నీతిమంతులు అనుకున్న వాళ్ళని పిలవరాలేదు నేను పాపులనే పిలవచ్చాను రా. నీతోనే మాట్లాడుతున్నాను, నువ్వు కావాలి అని దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆ దేవుని స్వరం విని నువ్వు బలహీనరాలువే కావచ్చు, నువ్వు ఉన్నది ఉన్నపాటుననే యేసయ్యకి అంత చోటివ్వు నీ హృదయంలో ఈ రాత్రి. యేసయ్యకి అంత చోటివ్వు. పేతురు ఏం చేశాడండి? నేను పాపాత్ముడిని పనికిరాను అన్నాడా? వెంటనే యేసు ప్రభు, నీవు మనుషులను పట్టు జాలరిగా ఉంటావు అన్నాడా యేసు ప్రభు? అప్పుడు వెంటనే పేతురు ఏమన్నాడు? పాపాత్ముడిని పోవాయి అంటే మనుషులను పట్టే జాలరు అంటావేమయ్యా, బల్లే వాళ్ళకు నల్లే పో కుదరదు అల్లా. తన అయోగ్యతని ప్రకటించినప్పుడు దేవుడు ఏమన్నాడు, ప్రభు ఏమన్నాడు? లేదు నేను నీ కృపనిస్తాను, నేను నిన్ను వాడుకుంటానని ప్రభు అన్నప్పుడు ఎంత సాహసం చేశాడో తెలుసా? ఆన్ ది స్పాట్ అప్పుడప్పుడే తన హృదయం అంతటిని ప్రభుకి ఇచ్చాడు. జక్కయ్య కూడా నేను తగిన వాడిని కాను అనుకున్నాడు, కానీ యేసు ప్రభు నేను నీ ఇంట్లో ఉండాలన్నాడు. అంటే ఏంటి తెలుసా? నీలో ఉండాలరా అంటే ఇంకా మాట్లాడలా. అయ్యో నేను సొంకాలు వసూలు చేసుకునేవాళ్ళే, నీకు నాకు అస్సలు పనికిరాదు పో అల్లా. అయ్యా నా ఇంటికి వస్తావా? నా ఇంటికి రావటం ఏంటి ప్రభా? నువ్వేమో మంచోళ్ళ ఇంటికి వెళ్తావు, నాలని చెడిపోయిన ఇంటికే. అవును, నీ ఇంటికే వచ్చాను నేను. రాయ్యా, నా గుండెలో నీకు స్థలం ఇస్తారా? నా గుండెలో ఇస్తారా? నా గుండెల్లో పెట్టుకుంటారా? రాయ్యా, ఇదయ్యా. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. బలహీనలను వెతుక్కొని రక్షించుకున్న ఆత్మలు ఈరోజు మీరు అందరూ, మిమ్మల్ని అందరిని అలానే వెతికి నేను అయోగ్యుడిని అపాత్రురాల్ని అనుకుని వేదన పడుతున్న నన్ను మనల్ని దర్శించి రక్షించి కొంతమందిని పరిచారకులుగా, కొంతమందిని సేవకురాళ్ళుగా, విశ్వాసులుగా, దేవుని పాత్రలుగా చేసి వాడుకుంటున్నాడు నా యేసయ్య. ఆయన శక్తి మన మీద పరిపూర్ణం అవుతుంది. మీరు కావాలంటే మొత్తం అబ్జర్వ్ చేసుకోండి. ఆయన పిలుచుకున్న పాత్రలు బలహీన ఘట్టాలే. వాళ్ళే కావాలి నాకు అంటాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గరే నా శక్తి పరిపూర్ణమైంది. మంచోడు నాకు చోటు ఇవ్వడు, నేను మంచోడిని అన్న ఫీలింగ్లో ఉంటాడు. వాడి మంచితనాన్ని చూసి మురిసిపోతాడు, వాడి శక్తిని చూసుకొని మురిసిపోతాడు. కానీ నా మంచి, నా నీతి, నా శక్తి వాళ్ళలో పనిచేయడానికి వాడు స్థానం ఇవ్వడు అని మాట్లాడుతున్నాడు ప్రభు. ఈ విషయాలన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, కొన్నిసార్లు రక్షణ పొందకముందు వ్యక్తుల సంగతి కాదు, రక్షణ పొందిన తర్వాత కూడా కొంతమంది తమ అయోగ్యతను, అపాత్రతను గుర్తిరిగి బాధపడతా ఉంటారు. అలాంటి వాళ్ళందరితో ఈ రాత్రి ఈ మాట చెప్పమని నా దేవుడు నా దృష్టికి తీసుకొచ్చాడు. నేను ఈరోజు మీతో ఈ మాట పంచుకుంటున్నాను. నేను రక్షణానుభవంలోనికి వచ్చిన వాళ్ళతోనూ, కొంతమంది రక్షణ పొందడానికి కూడా అపాత్రుడు అంటారు.
బాప్తీసం పొందడానికి కూడా నాకు అర్హత లేదయ్యా, అది నీతిమంతులు పొందాలి, నాలంటోడు కాదంటారు. లేదు లేదు, నీలాంటోడే పాపాలు కడగడానికి యేసుప్రభు ప్రాణం పెట్టాడు. నీలాంటోడి పాపాలు కడగడానికి ప్రాణం పెట్టాడు. రా, నువ్వే మారాలి, నిన్నే మార్చాలి, నీ జీవితమే వెలిగించాలి, నీ బ్రతుకునే ఒక సాక్ష్యములాగా నిలబెట్టి అనేక మంది ఆశ్చర్యపోయేటువంటి వ్యక్తిగా నిన్ను నిలపాలి, ఆ స్థితిలో నిన్ను ఉంచాలనేది ఆయన కోరిక. ఇది మీలో ఎంతమంది స్వతంత్రించుకుంటారో, ఎంతమంది గుర్తుపట్టి ప్రభువుకి హృదయంలో స్థానం ఇస్తారో అది మీ నిర్ణయం, మీ ఇష్టం. అది మీ విఘ్నతకే వదిలేస్తున్నా. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నాకైనా, ఇక్కడున్న మీకైనా, సేవకులకి, విశ్వాసులకైనా మనం ఎంత బలహీనులమో మనకి తెలిసి ఉండాలి. ఇంకొకటి తెలిసి ఉండాలి, మన దేవుడు ఎంత బలవంతుడో కూడా మనకు తెలిసి ఉండాలి. ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళొద్దు. నీ నీతిని గూర్చి, నీ పరిశుద్ధతను గూర్చి, నీ యథార్థతను గూర్చి, నీ భక్తిని గూర్చి, దేని గూర్చి కూడా నువ్వు అతిశయింపతగదు. ఎప్పుడు ఓవర్గా నువ్వు అనుకోవద్దు. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలంట. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. మన నమ్మకత్వాలను గురించి, మన భక్తిని గురించి, మన నీతిని గురించి, మన పరిశుద్ధతను గురించి మనం ఓవర్ యాక్షన్ చేశామనుకో, ఎక్కువ తలంపులు కలిగి ఉన్నామనుకో, ఇక దేవుడు నెక్స్ట్ చేసే పని అంటే తెలుసు, దాన్ని విరగొట్టడమే. ఎస్, శిష్యులందరూ ఆయన మాట్లాడుతుంటే మౌనంగా ఉంటే పేతురు, వీళ్ళందరూ పారిపోయారు, వీళ్ళందరూ ఇదైపోయారు, నేను మాత్రం నిన్ను ప్రాణం పోయినా వదలను అన్నాడు. ముందు వాళ్ళకి దారి చూపించాడు. ఏనే, ప్రభువా, నీ కోసం చావవలసి వచ్చినా కానీ, చచ్చేతను కానీ నిన్ను మాత్రం వదలనన్నాడు. ఎంత కాన్ఫిడెన్సో తన నిజాయితీ మీద, తన నమ్మకత్వం మీద. అంటే ఏం చెప్తున్నాడు యేసు ప్రభుకి? ఏం ప్రభు, ఆసామాషి శిష్యుడు అనుకున్నా ఏంది నేను? గురువు కోసం పేణాలు ఇస్తామేడా? ఓయమ్మో, ఏమి నమ్మకత్వం. వెంటనే యేసు ప్రభు పేతుని కౌగిలించుకొని, శబాష్ సిమోను, సూపర్ మాట అన్నావు బా అన్నాడా? ఎప్పుడైతే తన నమ్మకత్వం మీద తనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందని ప్రభు గుర్తించాడో, అది విరిగిపోయే మాట మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఏం మాట తెలుసా? ఈ రాత్రి కోడి కుయ్యక మునుపు 3 సార్లు అసలు ఆ యేసు ఎవరో నాకు తెలియదని పచ్చి అబద్ధం ఆడతావు. నువ్వు ఫ్రెష్గా ఆడతావు, అబద్ధాలు ఆడతావు. నువ్వు అబద్ధాలు ఆడతావు అంతే, 3 సార్లు ఆడతావు. ఎవరు? నేనా? నిన్న ఎరగననే? అవసరమైతే చచ్చిపోతా. ప్రాణం పెడతారేడా? చచ్చిపోతారేడా అంటే నెక్స్ట్ జరగబోయే సన్నివేశం ఏసై తెలుసు, పేతురు తెలియదుగా. అయిపోయాయి. గంటల్లోనే, రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కాదు, గంటల్లోనే ఆ అయ్యగారి నమ్మకత్వం ఏందో బట్ట బయలైపోయింది. పేతురు లాంటి మైండే మనకు వచ్చిందండి. బాగా వినండి. స్టార్టింగ్లో పేతురు ఎలా ఉన్నాడు, కొంత యేసుతో తిరిగిన తర్వాత ఎలా మారాడో చూడండి. స్టార్టింగ్లో నేను అయోగ్యుడిని, అపాత్రుడిని అనుకుంటా వచ్చాడు. దేవుడు లైన్లో తీసుకొని శిష్యుల్లో చేర్చుకొని వాడుకోవటం మొదలుపెట్టాడు. ఒక దశకు వచ్చేటప్పటికి, శిష్యుల్లో నేను అగ్రగణ్యుణ్ణి, వీళ్ళందరూ నిన్ను వదిలి పారిపోయినా నేను పోను, నేను నీకు బహునమ్మకస్తుణ్ణి అన్నాడు. ముందేమన్నాడు? స్టార్టింగ్లో ఏమన్నాడండి? మమ్మ చెప్పరేంది మరి? కొంత యేసయ్యతో నడిచిన తర్వాత ఏమంటున్నాడు? నేను పర్లేదు ప్రభా, ఇదే జబ్బు మనకు వచ్చిద్ది, మనందరికి వచ్చిద్ది. స్టార్టింగ్లోనేమో నీ కృపేనయ్యా, నీ దయేనయ్యా, నా నీతి లేదు, నా పరిశుద్ధులు లేదు, నా యోగ్యత లేదు, నీ కృపే నా రక్షణకు ఆధారం, నీ కృపే, నీ శక్తే, నీ దయే, నా ప్రభువా, నా దేవా, నా రాజా, నా యేసు, నా రక్షక. స్టార్టింగ్ పాటలన్నీయే, మాటలన్నీయే, అన్నయ్యే. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అన్నీ మారిపోతాయి. మళ్ళా స్వనీతిలోకి వచ్చేస్తారు. స్వనీతిలోకి వస్తారు.
స్వీయతలోకి వచ్చేస్తారు. నాకు తెలియదు, పేతురులో కనపడింది, కావాలంటే చూసుకోండి. ఇదే దరిద్రం మనలో కూడా కనపడింది. అర్థమైందా? నిజంగా అర్థమైతే చేతులు ఎత్తండి, ఎంతమందికి అర్థమైందో. ఏం కనపడింది పేతురులో? ఫస్ట్ దీనత్వం కనపడింది, తన అపాత్రతను అయోగ్యతను ఒప్పుకునే తత్వం కనపడింది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఏం కనపడింది? వీళ్ళు మొత్తం పారిపోయినా సరే నీ కోసం, ఇదిగో నీ కోసం అన్నాడు. అన్నాడా? మరి ఉన్నాడా? అయిపోయింది. కొన్ని గంటలే, మళ్ళీ రోజులు కాదు, నెలలు కాదు. కూసే కోడికి తెలియదు పెద్ద స్టోరీ జరుగుతుందని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కూసే కోడికి తెలియదు అది ఒక గుండెను బద్దలు కొడుతుందని. కోడికి ఏం తెలుసు? ఒక్కో అంది, బద్దలైపోయింది ఇక్కడ గుండె. ఎవరిది? రోజు కూసినట్టే ఈరోజు కూడా కూస్తున్నాను అనుకుంది కోడి. కానీ ఆ రోజు కూసే కూత ద్వారా ఒక గుండె బద్దలైపోతుందని తెలియలా కోడికి. కూసేసింది. పేతురు అబద్ధం ఆడేశాడు, ప్రభు చూసేశాడు, గుండె పగిలేసింది. ఆయన్ని పట్టుకొని ప్రధాన యాజకుని మండపంలో కొడతంటే దెబ్బలు తింటా పేతురికి వెళ్ళి చూస్తాడు. ఈ అబద్ధాలు ఆడతా చూస్తాడు, నేను ఆడే అబద్ధం చూస్తున్నాడేమో అని. ఆయన తెలీదు, నీ సంబడం ముందు నువ్వు వాళ్ళు చెయ్యకముందే చెప్పాడు. నువ్వు ఆడితే మాత్రం ఎరక్కుండా ఉంటాడా? అబద్ధం ఎప్పుడైతే ఆడాడో చూశాడు, దెబ్బలు తింటాన్ని పేతురికి వెళ్ళి చూశాడు. బాధేసింది పేతురికి. అప్పుడు ఏడవటం మొదలుపెట్టాడు. ఏమని? తగను ప్రభువా, నీకు తగనని. ఇది నా బతుకని, ఇది నా నిజాయితీ, ఇది నా నమ్మకత్వం, ఇది నా స్థిరత్వం, ఇది నా భక్తి, ఇదయ్యా నా నమ్మకత్వం, ఇది నా నీతి, ఇది నా నమ్మకమైన శిష్యత్వం. నా బతుకు బయటపడింది చూడు. మూడు సంవత్సరాలు పైచిలుకు నీ వెంట తిరిగి, నీ మాటలు విని, నీ కార్యాలు చేసి, నువ్వు పెట్టింది తిని, కొన్ని గంటల ముందే పెద్ద పెద్ద మాటలు పలికి, మళ్ళీ కొన్ని గంటల్లోనే నా బతుకు బయటపడిపోయింది. ప్రభువా, పనికొస్తానా నేను నమ్మకస్తుడేనా? వెలుపలికిపోయి సంతాపపడి ఏడ్చి బాధపడ్డాడు. దేనికో తెలుసా? వాస్తవాలు ఎదుగక పెద్ద పెద్ద మాటలు మాట్లాడాను, తీర్మానాలు చేశాను. నాకు ఒకటి అర్థమైంది, నీ సెలవు లేక మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు? నేను ఇతరులకు ఇచ్చే విషయం కాదు, ఆఖరికి నా విషయంలో నేను నీకు ఇచ్చే మాట కూడా నీవు శక్తినిస్తేనే నెరవేర్చగలను. అది భక్తుడు పాడింది. నాకు నీవు చేసిన నిబంధన, నాకు నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే, నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే. నాకు నీవు చేసిన నిబంధనలన్నీ నెరవేర్చుచుంటివే, నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే. ఎవరు స్థిరపరచాలి? అది స్థిరంగా ఉండటానికి ఎవరు శక్తినివ్వాలి? మరేనేంది? నేనుంటా. ఓయమ్మో, నేను అహం. ఒకప్పుడేమో పాపాత్ముడు అన్నాడు, ఇప్పుడేమో నేనుంటాను అన్నాడు. పని కట్టుకొని ఇరగొట్టాల్సి వచ్చింది ఆ రాత్రి. ఇలా ఎన్నిసార్లు మనం ప్రయత్నం చేస్తామో నేను 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 అని అన్నిసార్లు పడతానే ఉంటాం. ఎందుకంటే దేవుడు శక్తిని నింపి నిలబెట్టడానికి మనం సపోర్ట్ చేయం. ఎందుకంటే మన శక్తి మీద మనం తరచూ ఆధారపడతా ఉంటాం.
అర్థమైతే ధన్యులే మీరు. నిజంగా చెప్తున్నా, అర్థం అయితే మాత్రం ధన్యులే. అర్థం కాకపోతే చేయగలిగితే. మనకి దరిద్రం వెంటాడుతూనే ఉంటుంది. మళ్ళీ 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 మన సొంతగా నిలబట్టని ట్రై చేస్తుంటాం. కొత్త కొత్త తీర్మానాలు చేస్తాం, కొత్త కొత్త ప్రమాణాలు చేస్తాం. మళ్ళీ న్యూ ఇయర్ వస్తుంది, మళ్ళీ నూతన సంవత్సరం. ఓయమ్మో ఎన్ని వాగ్దానాల్లో దేవుడికి. ప్రభువా అయిపోయిన సంవత్సరాలు లేదా అయిపోయింది లేదు తండ్రి, ఇక 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 ఈ నూతన సంవత్సరం నుంచి ప్రభువా రోజుకు 10 అధ్యాయాలు చదువుతాను తండ్రి. ఇంకా బూతులు మాట్లాడినాయా? అస్సలు మాట్లాడే పనే లేదుగా. ఇంకా తప్పులు కూడా చేయను ప్రభువా, నీతిగా ఉంటాను తండ్రి. ఈ సంవత్సరం మొత్తంలో ఒక్క ఆదివారం కూడా ఎగ్గొట్టాను ప్రభువా. యేసు ప్రభువా పండగ చేసుకో. వాగ్దానాలు కుమ్మరెత్తుందే, వాగ్దానాలు కుమ్మరెత్తున్నాడు. ప్రమాణాలు నిబంధనలు మౌలు చీట్లే. ప్రభువుకి తెలిసి నవ్వుకుంటుంటాడు. ఏంది అంటాడు, చూడు చూడు మరి ఒక్క పూటైనా ప్రార్థన ఆపుతానేమో చూడు. మరి ఆయన సరే నేను అట్లా చేద్దామంటే నాకు ఆ మాట గుర్తొచ్చింది. ప్రభువు సెలవు లేక మాట ఇచ్చి నెరవేర్చగలవాడు. అంటే నేను తీర్మానాలు చేసినా నిలబట్టం నా చేత కదా. ఆయన వల్ల ఇంత పేతురు వల్ల, నీ వల్ల నా వల్ల ఎక్కడైద్ది? కానీ అది ప్రభు స్థిరపరిస్తే అయింది. అది నెరవేరడానికి ప్రభు శక్తినిస్తే అయింది. ఎప్పుడు ఆ శక్తి నీ మీద పనిచేసింది? నీవు ఎప్పుడు బలహీనుడు అని బలహీనులను గుర్తిస్తావో అప్పుడు ఆ శక్తి నీ మీద పనిచేసింది. అది గుర్తించినంత వరకు ఆ శక్తి, ఆయన శక్తి ఎంత గొప్ప శక్తి ఉన్నా నీ మీద పనిచేయదు. నువ్వు ఎప్పుడైతే నీ వీక్నెసెస్ గుర్తిస్తావో అప్పుడు ఆయన శక్తి నీ మీద పనిచేసింది. ఆ తర్వాత మళ్ళీ తిబేరియా సముద్రం దగ్గర పేతురికి ప్రభు కనపడితే, సిమోనో నీవు నన్ను ప్రేమించుచున్నావా అంటే, అవును ప్రభువా అది నీకే తెలియదు అన్నాడు. ఈసారి మామూలుగా ప్రేమించడం కాదు, పేణం పెడతాం వేడ అల్లా. స్తోత్రం అయిపోయింది, అది ఇరిగిపోయింది. 3 సార్లు అబద్ధం ఆడాడు, మళ్ళీ 3 సార్లు అడిగాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? అవును ప్రభువా అది నీకే తెలియను. అవునని మళ్ళీ నీకే తెలియను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాడు దేవుడు, నా కుమారుడా నీవు నా కొరకు నీతిగా నిలబడతావా అంటే ఇప్పుడు నువ్వేమంటావు? అవును ప్రభు. బాప్తీసం ఇచ్చేటప్పుడు నీళ్ళలో దించి బాప్తీసం ఇచ్చినాక ఇవ్వబోయేటప్పుడు అడుగుతాను, ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా ఉంటావంటే అస్సలకి ఇక మళ్ళీ మాట తిరిగి ఉంటుంది అనుకున్నావు ఏందని అంటే, అన్నోడు ఇంతవరకు కనపడలా నాకు. ఒక ఆయన మామూలుగా చెప్పాల మాట, ఇంతవరకు కనపడితే ఒట్టు. ఎంతలో తీర్మానం, అడ్రస్ లేడు, ఏడ తిరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరండి స్థిరపరచాలి? అట్లా కాకుండా మన స్వయాన్ని బట్టి అతిశయపడితే ఏమైందండి? ఏ విషయంలోనైనా సరే అతిశయం తగదు. అతిశయ రహస్యం మన అతిశయం యేసే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయ
అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. దేవునికి మహిమ. ఎన్నిసార్లు ముఖం పగిలిందో నాకు. ఫలానా పాస్టర్ కంటే నేను పర్లేదు అనుకున్న ప్రతిసారి పగిలింది నా ముఖం. నేను ఈ స్తోత్రం నిజం చెబుతున్నాను, నిజంగా చెబుతున్నా. ఫలానా ఆయన కంటే నేను బెటరే అనుకున్న రోజుల్లో పగిలింది. మొహం పగలు కొట్టడం, నిలబడటం. ఎరా పర్లేదు కదా నువ్వు, నిజంగా పర్లేదు, ఏం పర్లేదు ప్రభు, ఆయనే బెస్ట్ ఆయన నాకంటే. అదిరా డైలాగ్. అది అయ్యా, ఇతరుల మీద అతిశయపడవాకయ్యా, నీ అతిశయ కారణం నేను. నువ్వు ఎంత నీతిగా ఉన్నా, ఎంత పవిత్రంగా ఉన్నా, ఎంత పరిశుద్ధంగా ఉన్నా, ఎంత దీనంగా ఉన్నా, ఎంత ప్రేమగా ఉన్నా, వాటిని దేన్ని బట్టి కూడా నువ్వు అతిశయపడటానికి లేదయ్యా. అతిశయాస్పదం నేనే. చెప్పండి, తీర్మానాలు స్థిరపరిచేది ఎవరు? పోయిన సంవత్సరం తీర్మానం చేసావా లేదా? అబద్ధాలు ఆడకుండా చెప్పు. అంతకుముందు సంవత్సరం చేసావా లేదా? ఏ సంగతుల గురించి చేసావో, ఎన్ని సంగతుల గురించి చేసావో నాకు తెలీదు. చేసావు మొత్తానికి, కానీ నెరవేర్చలా. భక్తుడు అది గుర్తించి పాడుతున్నాడు. నీవు నాకు చేసిన నిబంధనలన్నీ నెరవేర్చుచుంటివే, నీతో చేసిన తీర్మానములను స్థిరపరచితివే, అందుకే పాడండి రాదా? అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి, ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమున నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావు. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమున నన్ను నడిపించుమా. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్పండి, కృప ఎవరికి? బలహీనులకి. యేసయ్య ఉండేది ఎక్కడ? బలహీనతలు. మేము బలహీనమని గుర్తించిన వారి దగ్గర. యేసయ్య పిలిచేది ఎవరినే? పనికి పంపేది ఎవరినే? తమ వీక్నెస్, తమ బలహీనతల్ని గుర్తెరిగి దేవుని బలమును ఆనుకొన సిద్ధమైన వాళ్ళని. ఎందుకు నీ బలహీనత నీకు తెలియాలి 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 తెలియాలని పదే పదే అంటాడు తెలుసా? అది తెలిస్తేనే నువ్వు ఆయన బలం మీద అనుకుంటావు. అర్థమైందా? నీ బలహీనతలు నువ్వు తెలుసుకొని ఉంటేనే ఆయన బలం మీద అనుకుంటావు. లేకపోతే మోషే చేసినట్టు సొంత బలాన్ని ట్రై చేసి వాళ్ళని బయటికి తేవటానికి ట్రై చేసినట్టుగా ఏం చేశాడు? వాళ్ళని బయటికి తేవటానికి ట్రై చేసి, ఇశ్రాయేలీల్ని బయటికి తేవటానికి ట్రై చేసి ఆయన ఏం చేశాడండి? ఆయన బయటికి పోయాడు. వాళ్ళని బయటికి తేవటం కాదు, ఆయన అడ్రస్ లేకుండా పోయాడు. కుదరదు. దేవుని శక్తి మనలో కార్యరూపం దాల్చాలి అంటే మన బలహీనత, రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మన బలహీనతను మనం గుర్తించి ఉండాలి ఎప్పుడు. రెండవది, ఆయన బలాన్ని ఆశ్రయిస్తూ ఉండాలి. ఆయన బలాన్ని ఆశ్రయిస్తూ ఉండాలి. ఈ రెండు ఎరిగిన వాళ్ళే ఆయన బలాన్ని ఆశ్రయిస్తారు. స్తోత్రం. ఈ రెండు ఎరిగిన వాళ్ళే ఆయన బలాన్ని ఆశ్రయిస్తారు. ఆయన యందు విశ్వాసం ఉంచగలుగుతారు. అలా ఉంచుట ద్వారా అన్నీ పొందగలుగుతారు. అంతే. ఇప్పుడు యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టింది కొందరి కోసమా, అందరి కోసమా? పెద్దగా చెప్పండి, మీరు చెప్పండి. మరి అందరు రక్షించబడ్డారా?
మీరేమన్నారు? ఇప్పుడు అందరి కోసం ప్రాణం పెట్టాడు అన్నారు. మరి అందరు రక్షించబడ్డారా? మరి ఎవరు రక్షించబడ్డారు? ఎవరు విశ్వసించారో, ఎవరు ఆయన్ని స్వాగతించారో, ఎవరు తమ అపాత్రతను ఒప్పుకున్నారో వారు రక్షించబడ్డారు. ప్రాణం పెట్టింది ఎవరి కోసం? అందరి కోసం పెట్టాడు. కానీ ఎవరు దక్కించుకున్నారు దాన్ని? కొందరే దక్కించుకున్నారు. అందరికీ దక్కలా. ఇదే విధంగా దేవుని కార్యాలన్నీ కూడా విశ్వసించిన వారే దక్కించుకుంటారు. దానికి ముందు తమ అపాత్రతను, అయోగ్యతను, బలహీనతను ఎరిగిన వారై దేవుని బలమును ఆశ్రయించువారై ఉండాలి. అట్టివారే, ఆ విశ్వాసం ఉంచేవారే దేవుని కార్యాలన్నీ పొందుకుంటారు. ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది? ఇంకా మళ్ళీ పేతురుగా డైలాగ్ ఉంటుందా? ప్రాణం పెడతాం వేడా అనే డైలాగ్ ఉంటుందా? పక్కన ఎవరన్నా రెచ్చగొట్టినా అరవాకుండా రాలేడు. ఒకసారి పరుగు పోయింది నాది. ఏందిరా మనం నిలబడేది? ఆయన శక్తి నీయకుండా. శక్తి ఆయన ఇవ్వాలరా నాయన. ఆయన శక్తి నీయకపోతే ఏందిరా మనం నిలబడేది? ఒక్కరోజు కూడా మన వల్ల కాదురా. ఏదన్నా కాస్త ఉన్నామంటే నీతి నియమం కలిగి ఆయన కృపరా, ఆయన ఇచ్చిన శక్తిరా, ఆయన దయరా. పాయింటేనా? ప్రభు సెలవు లేక మాట ఇచ్చి నెరవేర్చడం మనకు సాధ్యమా? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మన లోపాలు మనం గుర్తించాం. నేనైతే యథార్థంగా చెప్తున్నా, సేవకులు చాలామంది ఎట్లా బ్రదరు, ఎట్లా నువ్వు అన్నారు. ఎట్లా ఏముంది బ్రదరు, మీ అందరికాడికి బలహీనుడి బ్రదర్ అన్నా. మీరు బలవంతులు, మీ అందరికాడికి బలహీనుడిని అని నేను ఎరుగున్నాను. నా బలహీనతలు నేను ఎరిగి నా బలవంతుని ఆశ్రయించాను. రెండవది, ఆయన ఆశ్రయించాను, ఇక నా పక్షాన ఆయన కదులుతాడని విశ్వసించాను. అంతే. ఏమన్నా మీకు అర్థమైతే సంతోషం, కాకపోతే నన్ను ఏమనుకోవాలని చేయగలిగింది ఏం లేదు. 3, నేనేందో నాకు తెలుసు. 1. రెండవది, ఆయన ఏందో కూడా నాకు తెలుసు కాబట్టి ఆయన ఆశ్రయించాను, ఆయన కార్యం చేస్తాడని విశ్వాసం ఉంచాను. ఎన్నో పొందుకున్నా. నీ ఈ 3 విషయాలు నీకు అర్థమైతే చాలు, నేను ప్రార్థన చేస్తా. నీ బలహీనతలు ఏమిటో నీకు తెలియాలి. అప్పుడు నువ్వు శబాష్ అనుకో. సింపుల్గా చెప్తున్నా, ఏమనుకో? అనుకో. ఎవరన్నా వచ్చి అన్నారనుకో, అంటావు. కాదులే, నా బొట్టుడు వచ్చి శ్యామ్ సూపర్, నువ్వు గ్రేట్, అసలు నీలాంటి విధానం అసలు అబ్బో అన్నాను అనుకో. శ్యామ్ తన లోపాలని, బలహీనత ఎరిగినవాడు అనుకో, ఏమంటావు శ్యామ్? నువ్వు అనుకున్నంత ఏమీ లేదు. నేనేమై ఉన్నానో అది ఆయన కృప. ఆయన కృప తప్ప ఏమి లేదేడా. కాదులే, కాస్త నువ్వు కూడా నమ్మకస్తుడేలే అంటే ఏమంటావు? ఆయన కృప లేకపోతే నా నమ్మకత్వం ఏ నమ్మకత్వం అన్నా? నేనే పాటి వాడిని, ఏ పాటి దాన్ని? ఇలా నిలబడ్డానంటే ఆయన కృప. బలహీనుడిని నన్ను నిలబెట్టింది ఆయన కృప, నిన్ను కూడా నిలబెట్టేది ఆయన కృప. థ్యాంక్ యూ నాన్న. నేను ఎవరన్నా వచ్చి భుజం తట్టి మెచ్చుకున్నా ఒప్పుకోవు నువ్వు. ఎందుకంటే నీ లోపాలు నీకు తెలుసు, నీ వీక్ పాయింట్స్ నీకు తెలుసు, నీ బలహీనతలు నీకు తెలుసు. మరి జరుగుతున్న శక్తి ఏందో కూడా, నీలో కార్యరూపం దాలుస్తున్న శక్తి ఎవరిదో కూడా తెలుసు. కాబట్టి 3 సంగతులు అన్నాను. మొట్టమొదటిది, నీ బలహీనతలు నువ్వు గుర్తెరిగి ఉండాలి. ఎల్లప్పుడూ వాటిని నువ్వు గ్రహించి ఉండాలి. ఎల్లప్పుడూ నిన్ను శబాష్ అనుకునే తత్వాన్ని నువ్వు కలిగి ఉండొద్దు. నేను బలహీనురాల్ని అది దేవుని ముందు ఒప్పుకునే మైండ్ కలిగి ఉండాలి. స్తోత్రం. అయిపోయిందా? రెండవది, దేవుడెంత బలవంతుడో కూడా నువ్వు ఎరిగి ఉండాలి.
ఎరుగుంటేనే ఆశ్రయిస్తావు. ఆయన ఎరిగి ఉండకపోతే ఆశ్రయించవు. పేతురు ఏమన్నాడు? నేను పాపాత్ముడు అన్నాడు. నువ్వు మనుషులను బట్టి జాలరం చేస్తాను నిన్ను అన్నాడు. సరే ప్రభా అని వెంటబోయాడు. ఏందయ్యా నువ్వు చేసేది? నేను మంచివాడు కదా, నేను చెబుతుంటే నేనేదో చేస్తానంట అన్నాడా? తాను బలహీనుడని తెలుసు, యేసు ప్రభు బలవంతుడని కూడా తెలుసు. అందుకే వల, దోనె, చేపలు మొత్తం ఆడే వదిలిపెట్టిపోయాడు. ఆయన కిడిపడి వెంటబడిపోయాడు. చివరికి ఏమయ్యాడో మీకు తెలుసు. నిజంగానే ప్రభు అన్నట్టు మనుషులను బట్టి జాలరయ్యాడు. సూపర్గా సంఘానికి స్తంభం అయ్యాడు, సంఘానికి నాయకుడు అయ్యాడు. ఆయన వెళ్ళిపోయి దాదాపు 1900 సంవత్సరాలు దాటిపోయింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆయన గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. పేతురు గురించి ఎంత ధన్యత పొందాడో చూడండి. మూడో మాట ఏంటి? మొదటిది అందరూ చెప్పండి, మీద అన్నం పెడతాను. మొదటిది, మనం ఎంత బలహీనులమో, మనం ఎంత చెంచలులమో, మనం ఎంత అస్థిరులమో, మనం ఎంత లోపాయకారి బతుకు కలిగి ఉన్నామో మనకు తెలిసి ఉండాలి. రెండవది, ఆయన ఎంత బలవంతుడో, ఆయన బలం ఎంత పనిచేస్తే మనం ఇంత మాత్రం నిలబడ్డామో మనం ఎరుగుండాలి. మూడవది, ఆ బలవంతుణ్ణి పదే 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 మనం ఆశ్రయించి ఆయన ద్వారానే మనం జయ జీవితాన్ని పొందగలమని విశ్వసించాలి. ఇది మూడవ మాట. విశ్వాసం ఉంచిన వాడు అన్నీ పొందుకుంటాడండి. విశ్వాసం లేనివాడికి ఏవి దక్కవు. లాస్ట్ మాట ఇది ఒక్కటి వివరించి ముగిస్తాను. ఇప్పుడు షాలేం రాజు అనేవాడు ఇక్కడ ఉన్నాడు. షాలేం రాజు అనేవాడు ఇక్కడ ఉన్నాడు. ఎంతమందికి ఉన్నాడు ఇక్కడ? కళ్ళున్నోళ్ళందరికీ ఉన్నాడు. ఏ బట్టలు వేసుకొని ఉన్నాడు? తెల్ల బట్టలు వేసుకొని ఉన్నాడు. అవునా? కళ్ళు లేనోడికి పెద్దగా చెప్పండి, అసలు ఉన్నాడా? ఉంటే ఉండొచ్చు, కానీ నన్ను స్వీకరించలేడు. ఎందుకు? నన్ను స్వీకరించే కళ్ళు అతనికి లేవు. రైట్, నేను మాట్లాడుతున్నా. షాలేం రాజు మాట్లాడుతున్నాడా? పెద్దగా చెప్పండి. ఎంతమందికి ఈ మాటలు? చెవులు ఉన్నోళ్ళందరికీ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. చెవులు వినబడని చెవిటివాడికి నేను మాట్లాడినట్ట నా మాటలు ఉన్నాయా లేవా? అలాగా నా మాటలు లేవా? మరి చెవిటివాడికి, కళ్ళు లేని అంధుడికి నేనున్నానా లేదా? దేవుడు కూడా అంతే. దేవుడి శక్తి కూడా అంతే. దేవుడి కార్యాలు కూడా అంతే. విశ్వాసము అనే కళ్ళున్నవాడు మాత్రమే దాన్ని స్వతంత్రించుకోగలుగుతాడు. విశ్వాసము అనే చెవులున్నోడు మాత్రమే ఆయన స్వరం వినగలుగుతాడు. విశ్వాసము అనే కళ్ళున్నోడు మాత్రమే ఆయన కార్యాలు చూడగలుగుతాడు. విశ్వాసము మన కళ్ళ వంటిది, చెవుల వంటిది. కళ్ళు లేకపోతే పరసనున్నా, లేనంటే అందమైన చిత్రం. అక్కడ చూడండి, యేసు ప్రభు సైడ్ యాంగిల్ రూపం ఉంది, ముళ్ళ కిరీటం పెట్టుకున్న రూపం. ఎంతమంది చూస్తున్నారు? నా వెనక యేసు ప్రభు ఫేస్ ఉంది. ఎంతమంది కనపడుతుంది? ఉందా లేదా? కళ్ళు లేనోడికి అది. దేవుడి దగ్గర అనంత శక్తి ఉంది, దేవుడు ఉన్నాడు, కానీ విశ్వసించిన వాడికి లేడు. అలాగా నిజంగా లేడా? ఆయన ఉన్నాడు, కానీ విశ్వసించిన వాడికి ఆయన దక్కుతాడు, అందుతాడు. ఆయన కార్యాలు దక్కుతాయి, అందుతాయి. విశ్వసించిన వాడికి దక్కవు. కళ్ళు ఉన్నోడే ఆ చిత్రాన్ని చూడగలుగుతాడు, చెవులు ఉన్నోడే ఈ గానాన్ని వినగలుగుతాడు. అవి లేనివాడు గానమే లేదనుకుంటాడు. గానం లేదా? ఉంది, కానీ దాన్ని తీసుకునే చెవి. ఎస్, దేవునికి స్తోత్రం కలుగును గాక. మన విశ్వాసం అలాంటిది బ్రదర్స్, మన విశ్వాసం అలాంటిది సిస్టర్స్. దేవుడు ఉన్నాడు, ఆయన శక్తివంతుడు, ఆయన సహాయకుడు, ఆయన ఏదైనా చేయగలడు. ఆయన నిన్ను నిలబెట్టగలడు, నిన్ను వెలిగించగలడు, ఒక వెలుగు. కానీ అవన్నీ నువ్వు స్వతంత్రించుకోవడానికి నీకేం కావాలి? విశ్వాసం అనే కళ్ళు, విశ్వాసం అనే చెవులు, విశ్వాసం అనే
కాళ్ళు, విశ్వాసం అనే చేతులు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అంటాం కదా. మన విశ్వాసం మనలో ఎలా పనిచేసిద్దంటే కళ్ళలాగా, చెవుల్లాగా పనిచేసిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సింపుల్గా అర్థమైందని చెప్పాను నేను మీకు. నేను విశ్వాసం ఉంచాను, చాలా పొందుకున్నా. విశ్వాసం ఉంచినోడు అక్కడే కూర్చున్నాడు. విశ్వాసం ఉంచాను, ఆశ్రయించాను, మాటలు చెప్పాడు దేవుడు, అడుగులేశాను, కృప పొందుకున్నాను, చాలా పొందుకున్నా. అంతగా దేవుణ్ణి విశ్వసించిన వాడు, ఆశ్రయించని వాడు అక్కడే ఉన్నాడు, చాలా పొందుకోలేకపోయాడు. కారణం విశ్వాసలేమి. దేవుడి శక్తి, దేవుని సహాయం, దేవుని బలం, దేవుని జీవం ఉన్నాయి. మన కళ్ళు గుడ్డి అయినంత మాత్రాన, ఇప్పుడు కూర్చున్న మీలో కొంతమందికి కనపడనంత మాత్రాన శాలేం రాజు లేడా? అంటే నీకు కనపడినంత మాత్రం నేను లేకుండా పోయాను ఏంది? అట్లాగే కొంతమందికి విశ్వాసం లేనంత మాత్రాన దేవుడు లేకుండా పోయాడా? వాడి మట్టుకే వాడు లేడనుకుంటున్నాడు, కానీ ఉన్నాడని వెతికిన వాళ్ళందరికీ ఉన్నాడు, దొరికాడు, ఫలం ఇచ్చాడు. కొడితే గట్టిగా, అది సత్యం. ఎంతమంది క్లియర్గా అర్థమైంది? ఈ రాత్రి ఏం పిచ్చిపట్టి వచ్చారా? నిద్రలో మానుకొని దూర దూర ప్రయాణాలు, మామూలు దూరాల నుంచి వచ్చారా? బ్యాగులు వేసుకొని నిన్ననే దిగారు. కొంతమంది అయితే శుక్రవారమే, నిన్ననే బ్యాగులు కనపడుతున్నాయి. ఎందుకంటే అంత ప్రయాస? ఒకటే, దేవుడు ఉన్నాడు, తనను వెతుకు వారికి ఫలము దయచేస్తాడు. బలహీనులకు తానే బలమవుతాడు, బలహీనుల చేత బలమైన కార్యాలను ఆయన చేయిస్తాడని నమ్మారు. నమ్మినవాడు, విశ్వసించిన వాడల్లా ఆయన కార్యాలు స్వతంత్రించుకుంటాడు. సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగాన్ని పోలుంటాడు, వాడికి ఏది దక్కదు. శ్రావ్యమైన గానం, కమ్మని పాట పాడుతాం. స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ కదిలే బొమ్మలు కలుగ అని కమ్మని గానం పాడుతున్నాం. చెవులు లేకపోతే మనం ఏం చేద్దాం? ఏంది పాట పాడుతున్నాళ్లే, పాట పాడుతున్నాళ్లే, పాట లేదేం లేదు, నోర్మై నాకు వినపట్లా అంటే అట్ట కుదిరితే నేను పాడుతున్నా. దేవుడు ఉన్నాడు, ఆయన శక్తి ఉంది, తనను విశ్వసించి ఆశ్రయించిన వారికి సమాధానం ఉంది, సహాయం ఉంది. అందుకే అందితే నీకు సహాయం ఇస్తే ఎందుకు ఇచ్చాడో లాజిక్ ఉంది. ఒకవేళ నీకు ఇవ్వకపోతే ఎందుకు ఆపాడో కూడా దానికి సమాధానం ఉంది దేవుని దగ్గర. దాన్ని మీరు గ్రహించాలి. 3 సంగతులు ముచ్చటగా మీకు ఈజీగా అర్థం అవటానికి. 1, మీరే చెప్తారని నమ్ముతున్నాను, చెప్పండి. 1, నీ ముఖం. 2, నా తలకాయ. అంతేనా సమాధానాలు? 1, మనం ఎంత బలహీనులమో మనం గుర్తెరగాలి. 2, ఆయన ఎంత బలవంతుడో ఎరిగి ఉండాలి. ఈ రెండిటితో పాటు ఆ బలవంతుడిని ఆశ్రయించి తనను వెతుకు వారికి ఫలము దయచేయగలవాడని విశ్వసించాలి. అలా విశ్వసించిన వాళ్ళంతా దేవుని కార్యాలన్నీ స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుప్రభు పోతున్నాడు, ఆయన వస్త్రపు చెంగు ముడితే స్వస్థత పొందుతానని విశ్వసించింది, ముట్టింది, స్వస్థత పొందింది, విశ్వసించింది, ప్రభావం పొందుకుంది. అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మరి వాళ్ళకి ఎందుకు తగ్గలా? విశ్వసించలా, ఆశ్రయించలా. మరి వాళ్ళు విశ్వసించినంత మాత్రం, ఆశ్రయించినంత మాత్రం యేసయ్య దగ్గర ప్రభావం లేదా? ఉంది. విశ్వసించిన వాళ్ళంతా అది పొందుకుంటానే ఉన్నారు, పొందుకుంటారు. ఆమేన్.
కాబట్టి మన కళ్ళు గుడ్డి అయినంత మాత్రం దేవుడు లేకుండా పోడు, మన చెవులు చెవిటి అయినంత మాత్రం దేవుడు పాటలు లేకుండా పోనట్టే. దేవుడు ఉన్నాడు నీకు విశ్వాసం ఉంటే, దేవుడు ఉన్నాడు, దేవుని శక్తి ఉంది నీకు విశ్వాసం ఉంటే, నీ బలహీనతలో ఆయన కార్యసిద్ధి కలుగజేయగలడు. ఇంకా చెప్పాలంటే నీ బలహీనత నువ్వు గుర్తించి ఆయన ఆశ్రయిస్తే నీ బలహీనత ఎందే తన శక్తి పరిపూర్ణమవుతుందని ఆయన అన్నాడు. దేవునికి మహిమ. రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు, కలవరముందకు, నమ్మదగినవాడు నీ దేవుడు, సర్వకాలము నిన్ను విడువడు. వాగ్దానమే నీకుండగా భయమేలనే ప్రాణమా, వర్ణింపగా సాధ్యమా నీపైన యేసయ్యకున్న ప్రేమ. నిన్నే పిలచి తనలా మలచే యేసుపై ఆనుకో నా ప్రాణమా, ఆ యేసునే నమ్ముకో అంతరంగమా. చెప్పండి, ధనవంతుడు ఏ ధనవంతుడి మీద పనిచేసింది దేవుని వాక్యం? గ్రహించి జాగ్రత్త పడండి. బలవంతులు అని ఓవర్ యాక్షన్ చేయకుండా బలహీనతల గురి తిరిగి దేవుని పాదాలు ఆశ్రయించి ఆయన బలం పొందినట్లు వేడుకోండి, ప్రార్థించండి. మరి ఛాయ్ దాకా వద్దామా, సర్దుకుందామా? టీ దాకా వద్దామా, ఇంకా జంప్ అవుదామా? వెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోదాం, ఇబ్బంది లేదు. కాదన్న ప్రార్థన చేసుకుని వెళ్దాం. ఇప్పటిదాకా చెప్పింది అదే కదా. అసలుకే మనం ఆన్లైన్లో ఉన్నాం. త్యాగం ఈరోజు మనది ఏందనుకున్న, ఇద్దరు త్యాగం చేసాం ఈరోజు, రికార్డు. స్తోత్రం.